వాక్య సందేశం కొరకే రంగనగూడెం ప్రాంతంలో సేవ జరిగిస్తున్న సేవకులు యోహానయ్య గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తుండగా ఎవరికి వాళ్ళ కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆత్మస్వరూపుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి బలమైన కార్యములు జరిగించుటకు మనతో ఉన్నారు ఆయన. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ పరిశుద్ధాత్మని వందనాలు. ఈ కొన్నిపాడు ప్రాంతంలో ప్రభువా నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షించడానికి మీ దాసులను ప్రభువా ప్రసన్న కుమార్ గారు ఏర్పాటు చేసుకున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మొదటి రాత్రి మొదటి సభలో ప్రారంభించిన ఆయన మహిమ ఈ సమయంలో ప్రభువా మీ దాసులు నిలబడిపోతుండగా మీ దాసుని నిరంతర ఆత్మతో అభిషేకించి మాకు కావలసిన వాక్కును అందించమని మీ శక్తి చేపని మీరు వాడుకోండి ప్రభువా. మీ ఆత్మ చేపని మీ దాసుని నిలబెట్టుకోండి ప్రభు. నీ అభిషేకము చేత ఆవరణమంతా అభిషేకించి నీ మహిమ వెలుగుని స్థలమంతా ప్రకాశింపచేసి ప్రభువా అనేకమైన ప్రజలు రక్షించబడటానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరం కూర్చున్నామండి. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభు యొక్క నామాన్ని మన రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థించి ప్రయాసతో దేవుని కొరకై ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మరి ఎంతో విలువైనటువంటి సమయం కనుక సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి సేవకులను వేదికని అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. వస్తూ ఉండగా చెప్పలు పెడుతూ దేవుడు నామమును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దామండి హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క మీటింగ్స్ కొరకై ఎంతో ఆలోచన కలిగి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మేము ముందుకు వెళుతూ ఉండగా దేవుడు మా జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రార్థనా పూర్వకంగా సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకులకైతే అప్పుడు మీటింగ్స్ సమయం గ్రౌండ్లో తన యొక్క యవనస్తులతో పాటు ఎంతో చెమటలు కారిపోతూ ఉన్నాయి. మేమైతే సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెంత ఒక 4-5 రోజుల్లోనే ఎంతో సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మేము వెళితే సేవకులు ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మాతో పాటు 2 గంటల సేపు మాట్లాడారు. చాలా చక్కగా మమ్మల్ని బలపరిచారు. అయితే డేట్ అయితే కుదరదయ్యా అన్నారు. కానీ మేమైతే ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళడాన్ని బట్టి ప్రభు గొప్ప కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట అండి. స్తుతి ప్రార్థనా మందిరం యొక్క క్యాలెండర్లో నేను చూసుకొని డేట్లు సిద్ధపరచుకోవాలనుకున్నప్పుడు పలానా డేట్లని తెలియపరిచారు. నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే సేవకులు నా మనసులో 2వ రోజని నేను అనుకున్నాను. కానీ దేవుని యొక్క వాగ్దానము క్యాలెండర్లో ఏముందంటే 27వ తారీఖు దీనులను పెంట కుప్పల మీద ఉన్న వారిని సింహాసనము మీద కూర్చుండబెట్టేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. నేను అనుకున్నటువంటి మాట
రెండవ రోజు సేవకులు వస్తే బాగుంటుందని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క చిత్తం ఏమిటంటే దీనులను పెంట కుప్పల మీద ఉన్న వారిని సింహాసనము మీద కూర్చుండబెట్టే దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రత్యేకంగా మాకు వాక్య పరిచర్య చేయడానికి సమయం ఇవ్వడమే కాదండి, మా నాన్నగారికి సేవకునిగా అభిషేకించాలన్నా తెలియపరిచినప్పుడు దేవుని ప్రణాళిక చొప్పున నేను ఖచ్చితంగా అభిషేకం ఇస్తానయ్యా అని సేవకులు తెలియపరిచారనమాట. హల్లెలూయా. సేవకులు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానము గుర్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులతో మరి మాకున్నటువంటి అనుబంధం ఇక్కడ మేము ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం వచ్చారు. చాలామంది ఏమని తెలియపరిచారంటే, ఓహో ఫలానా టాపిక్ గురించి దుప్పి గురించి వాక్యం చెప్పిన పాస్టర్ గారు వచ్చినారని చాలామంది అడిగారన్న. వీళ్ళలో చాలా మటుకు సగం పైకినే ఫలానా పాస్టర్ గారు అని చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రజల యొక్క హృదయాలలో సేవకులు చెప్పిన మాటలు ఎంత దీవెనకరంగా ఉన్నాయో ఆ ఒక్క మాటలో నేను చాలా ఆనందపడ్డాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఇంతకు ముందు ఒకసారి సేవకునితో మాట్లాడుతూ ఉండగా మందిరం యొక్క ప్రతిష్ఠిత ఆరాధనకు రావాలంటే అలా మాట్లాడుతూ ఉండగా సేవకులు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చారు మందిరం యొక్క కన్స్ట్రక్షన్ విషయమై. ఇదిగో ఎట్లా చేస్తేనే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు అని సేవకుని నోటి నుండి వచ్చిందండి. ఆ మాట చొప్పుననే, నిజానికి మేమైతే సామర్థ్యత కలిగిన వారము కాదు, కానీ సేవకుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటను బట్టి ఈరోజు మేము చక్కగా మందిరాన్ని, ఇంతకుముందు తాటాకులతో ఉంది, ఇప్పుడు రేకులతో ఉంది. ఈ సమయాన్ని మరి ఎంతో విలువైంది కనుక నేనేం చెప్తున్నానంటే సేవకులకు తన యొక్క పరిచర్యల ఆలోచనలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా అభిషేకం ఇచ్చే విషయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తేనే ఆ కార్యక్రమం చేయగలరు. మరి సమయాన్ని వృధా పరుచుకోకుండా విలువైన సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి నా తోటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈ రాత్రి మీ అందరితో కలిసి అల్పులలో అత్యల్పుడనైన నేను దేవుని స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేస్తాను, మీరందరూ అలా కళ్ళు మూసి ఏకీభవిస్తే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవిస్తే మొదటిపించిన చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య స్వరూపమైన తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రులు వేవేల దూతల చేత నిత్యము స్తుతించబడుచున్నవాడా, మీదు గణనామానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి మీరెంతవరకు తోడయ్యుండి పాటలతో ప్రార్థనతో మహిమ పొందారు. బలమైన ఆరాధన కూడా జరిగించారు. కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడే చీకటి శక్తులను యేసు నామమున బంధించండి. కేవలం మీకు మహిమ కలిగేలాగా, అన్నోళ్ళు ఏర్పాటు చేసిన ఈ సభ ద్వారా నీకు మహిమ కలిగేలాగా, శత్రువుకు సిగ్గు కలిగేలాగా ఈ ప్రాంగణం అంతా మీరు సంచరించండి. మీరు సంచరిస్తే ఎముకలు సైన్యం అవుతాయి. మీరు గద్దిస్తే సముద్రము ఎండిపోతుందయ్యా. మీరు మాట్లాడితే మా బ్రతుకుల్లో మేలు కలుగుతుంది. మృదు మధురమైన మీ మెల్లని చల్లని స్వరం ఈ రాత్రి మా అందరికీ వినిపింపజేయమని
యేసుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము. ఇప్పటి వరకే యవన దైవజనులు ప్రసన్న కుమార్ పాస్టర్ గారు చెప్పినట్లుగా వారితో, వారి కుటుంబంతో నాకు ఇంచుమించుగా ఒక 18 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ కుటుంబంతో మరి పాస్టర్ గారు చిన్ననాటి నుంచి నేను ఎరుగుదును. వారితో ఉన్న ఆ సంబంధమే ఈ రాత్రి మధ్యలోకి రావటానికి కారణమైంది. వారు చెప్పినట్లుగా వాస్తవమే, ఈరోజు నాకు మీటింగ్ ఉంది. వారు నాతో పదే పదే చెప్పారు, ఇట్లా నాన్నగారికి అభిషేకం ఇవ్వాలని. అప్పుడు చెప్పగానే ఈ పూట వెళ్ళాల్సిన పాస్టర్ గారికి ఫోన్ చేశాను. వారు కూడా సహృదయులై అనుమతించారు. పగల మా దగ్గరికి వచ్చి రాత్రి అక్కడికి వెళ్ళండి అని. ఆ మాట వారు చెప్పగానే చాలా సంతోషించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ చూసి ఇంకా సంతోషంగా ఉంది నాకు. ఈ పొలం సొంతదైపోతే బాగుండేమో అనిపిస్తుంది నాకు. ఆమె నన్ను ఒకసారి గట్టిగా, ఖర్చు లేని మాటగా అనొచ్చు కదా గట్టిగా. ఎందుకంటే ఇక ఈ సభలు ఆగవు. నేను పేపర్లో చూశాను, ఇది 3వ మీటింగ్ కదా పాస్టర్ గారు, ఇది 3వది. దేవుని రాకడ వరకు ఈ సభలు జరుగుతూనే ఉండునుగాక. అలాంటప్పుడు నేను కూడా గుంటూరులో ఒక మాదిరి మీటింగ్స్ పెడుతుంటాను. ప్రతి ఏడాది మీటింగ్ కోసం గ్రౌండ్ వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం గ్రౌండ్ వెతుక్కోవటం, ఆ గ్రౌండ్కి 1 లక్ష 2 లక్షల రూపాయలు నేను ఖర్చు పెడతాం అవుతుంది. నాకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఈ పొలం చూడగానే నాకు భలే సంతోషం అనిపిస్తుంది. చర్చికి ఆనుకొనే గ్రౌండ్ దొరికింది, ఇది సొంతమైపోతే బాగుండు అని. మనం ఆ మాట అన్నామని మళ్ళీ పొలం యజమాని కోపం రాకూడదు. నాకేం చెప్పారంటే, పొలం యజమాని చాలా మంచోళ్ళన్నా, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. అడగగానే వారు కాదనకుండా ఎప్పటికప్పుడు మనకి ఇస్తూ వస్తున్నారని. ఏమో దేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ప్రభు పేరిట అనుగ్రహించునుగాక. ఒక పాట నేను కూడా పాడతాను, మీరు కూడా నాతో కలిసి పాడే సమయంలో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దానికంటే ముందుగా ఒక ప్రశ్న, మీలో ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? వాళ్ళందరూ మీ చెయ్యి పైకెత్తి చూపించండి. ఆ యేసయ్యని ప్రేమించే వాళ్ళంతా కాసేపు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. యేసయ్య ప్రేమలో ఉన్నప్పుడు మీకు ఎందుకు ఫోన్ ప్రేమ? కాసేపు పక్కన పెట్టండి. కాసేపు మీరు దేవుని మాటలు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరిట ఆజ్ఞాపించట్లా, మనవి చేస్తున్నాను. ఏదైనా కుదిరితే కొంచెం ముసుగు లాగండి. చాలామందికి ముసుగు విసుగైపోయింది, కాళ్ళు కింద నిలబడట్లా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటున్నారు. ప్రార్థనలో కూర్చో. కాళ్ళు జాపి కూర్చోడానికి పొలం అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా అన్నావు అనిపించింది నాకు. కానీ నేను ఎవరిని అన్నావు, నాకు భయం ఎక్కువ, ఎవరి జోలికి నేను వెళ్ళను. ఒక మాట కూడా అన్నావు. కాకపోతే ఇది క్రమం అని మీతో చెప్తున్నాను అంతే. దేవుని స్తోత్రం. అన్నా మోనిటర్కి ఏం పెరిగితే కొంచెం పెంచున్నా. మీకు మోనిటర్ లేదా? కొంచెం అట్టగట్టికి ఫోటోస్ తప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి యాగము చేసేదా నా యేసయ్యా, స్తుతి నీకు అర్పించేదా, స్తుతులపైనే నివసించువాడా, స్తుతి పాత్రుడా నా యేసయ్యా, స్తుతి పాత్రుడా నా యేసయ్యా, స్తుతి యాగము చేసేదా నా యేసయ్యా, స్తుతి నీకు అర్పించేదా, స్తుతి యాగము చేసేదా నా యేసయ్యా, స్తుతి నీకు అర్పించేదా,
స్తోత్రం కలుగును గాక. ఇట్లా మనం విందాము. ఈలోగా మీరు రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పర్వాలేదు. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 43 యెషయా గ్రంథము 4వ వచనములో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవాతి దేవుడు భక్తుడైన యాకోబును గురించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును గురించి మాట్లాడుతూ అంటాడు, యాకోబు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, నేనేమో యాకోబును ప్రేమించాను, ఏశావునేమో ద్వేషించాను అని అంటాడు. ఈ 2 మాటలు నేను చదువుతా ఉన్నా. నా రోజు నా మనస్సులో ఒక ఆలోచన కలిగే, యాకోబునేమో ప్రేమిస్తున్నాడంట, తన తోడబుట్టిన అన్ననేమో ద్వేషిస్తున్నాను అంటాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు లేదా మన ఇంట్లోనే చాలామంది అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరిని పిలిచిదిగో ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, అతనంటే నాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, అవతల వాడికి వెంటనే మనసు చాలా కష్టం కలిగింది. ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా అంత సాహసం చేయవేమో ఆ మాట బయటికి చెప్పటానికి. అంత సాహసం మనం చెయ్యం. కానీ దేవాతి దేవుడు అంటాడు, యాకోబు నేను నిన్ను ప్రేమించుచున్నాను యాకోబు అని అంటాడు. నా మనస్సులో వాస్తవంగా ఈరోజు చెబుదామని వేరే వాక్యాన్ని సిద్ధపరచుకున్నా, వేరే ఒక వాక్యాన్ని సిద్ధపరచుకున్నా. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపణ పెట్టారు. ఎందుకు అని అంటారేమో, ఈ పూట అన్నారండి ఒకసారి, ఈ అన్నకు ఈ పూటకి అభిషేకం ఉంది, అందుకని అన్నోళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళందరూ ఈ పూట రావటానికి కారణమైంది. ఈ రోజు నుంచి ఈయన గారు అభిషేకించబడి అభిషిక్తులుగా దైవజనులుగా పిలువబడతారు. ఇప్పటి నుండి దేవుని హస్తము ఈ అన్నకు తోడయుండునుగాక, చెట్టుకు మంచుల ప్రభువే ఆవరించునుగాక. దేవుని కనుదృష్టి ఈ అన్న మీద ఉండి ఈయన ద్వారా వేవేల ఆత్మలు దేవుని తట్టు త్రిప్పబడునుగాక అని అందరు చేతులెత్తి ఆమెనండి. అలా జరుగునుగాక. ఆ ఉద్దేశాన్ని బట్టి ఒకవేళ ప్రభువు ఈ మాట మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఆయనే కలుగు చేసుకుని అంటున్నాడు, నేనేమో యాకోబును ప్రేమిస్తున్నా, ఏశావునేమో ద్వేషిస్తున్నాను అన్నాడు. ఎందుకు యాకోబును దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు? ఈరోజు ఎవరైనా ఒక మనిషిని ప్రేమించాలంటే ఆ మనిషికి బాగా డబ్బు ఉండాలి, లేదా మంచి పేరన్నా ఉండాలి, లేదా వాడికి భజన బృందం అన్న చాలామంది ఉంటే ఆ భజన బృందంలో వీడు ఒకడై ఉండాలి ఒక మనిషిని ప్రేమించాలంటే. కానీ దేవుడు ప్రేమించాలంటే డబ్బు చూడడు, విలువ చూడడు, ఘనత చూడడు, గప్పాలు చూడడు, లోకములో ఉన్న వేటిని పొరపాటున ప్రభు చూడడు. ఏం చూస్తాడంటే, నాకెప్పుడు అనిపిస్తుంటది, హృదయమును మాత్రమే దేవుడు చూస్తాడు. ఎన్నున్నా కూడా అవన్నీ ఆయన చూడ్డు అని నేను ఖచ్చితంగా ఎరుగుదును. ఎందుకంటే నేను కూడా ఇంచుమించు 23 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నా. నా 15 సంవత్సరాలప్పుడు బాప్తిసం తీసుకున్నాను. 17వ సంవత్సరంలో దైవజనులుగా మా పాస్టర్ గారు నన్ను అభిషేకించారు. 23 ఏళ్లుగా పగలు రాత్రి ఎక్కడో ఒక చోట యేసయ్యను ప్రకటిస్తానే ఉన్నా. మా గురువు గారి పేరు బ్రదర్ జి దావీద్ రాజు గారు, ది పెంతెకోస్తు మిషన్. బ్రదర్ జి దావీద్ రాజు గారు ఆయన ఎప్పుడు నాతో చెప్తుంటారు ఒక మాట, స్కేలు కరెక్ట్గా ఉంటేనే గీత కూడా కరెక్ట్గా ఉంటుందంట. స్కేలు వంపు ఉంటే గీత కూడా వంపు ఉంటుందంట. ప్రార్థనకి వెళ్ళే విశ్వాస అయినా, సంఘ పెద్దయినా, మరి ముఖ్యంగా సేవకుడైనా ఎప్పుడు మనం క్రమంగా ఉంటామో మనకు అప్పగించిన మనుషులను దేవుడు క్రమపరుస్తాడు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన గారు ఇప్పుడు లేరు, ప్రభు చెంతకు వెళ్ళిపోయారు మా గురువు గారు.
కానీ ఆయన ఉన్నప్పుడు నేర్పించిన ఉపదేశాలు నాకు ఇంకా గుర్తే. 23 ఏళ్ళుగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అవి నేను మర్చిపోలే. అయితే ప్రభు ఏమంటాడు, యాకోబు యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు చెప్తాడు. యాకోబుని దేవుడు అంత ప్రేమించడానికి ఏముంది యాకోబు దగ్గర? ఏముంది యాకోబు దగ్గర? నేను ఈ అన్న గురించి నేను చెప్పాలంటే అసలు నేను వాస్తవంగా ఎవరికి అభిషేకం ఇవ్వను. ఇప్పుడు నాతో కలిసి మాకు 47 స్థలాల్లో దేవుని పరిచర్య జరుగుతుంది. నేను మాతో పనిచేసే యోధా మినిస్ట్రీస్లో వాళ్ళకి తప్ప పొరపాటును ఎవరికి అభిషేకం ఇవ్వను. పాస్టర్గా నేను వెళ్ళను, దాని జోలికి వెళ్ళను. పాపం అన్నోళ్ళు కూడా గడిచిన ఏడాది కూడా నన్ను అడిగినట్టున్నారు, లేదన్నా నేను అంత పెద్దోడిని కాదు, ఎవరైనా ఒక సీనియర్ని చూసుకోమని చెప్పి. ఈ అన్న నాకు విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి పరిచయం. 18 ఏళ్ళుగా. 18 ఏళ్ల క్రిందట విశ్వాసిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తగ్గించుకొని ఇప్పుడు దేవుని సేవకుడిగా అభిషేకించబడే సమయానికి వచ్చిన అదే విధేయత 18 ఏళ్లుగా నేను ఆయనలో చూస్తున్నాను. అందుకనే నేను ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం. నేను ఒక్కటే కాదు, ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది అభిషేక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళందరూ కూడా కలిసి ప్రభు పేరిట అన్నను అభిషేకించబోతూ ఉన్నాం. ఆ సమయంలో దేవుని ఆత్మ ఈ స్థలము మీద ఉండును గాక. ఉండును గాక అనే కంటే ఉందనే చెప్పాలి. ఉదయం ఈరోజు ఉదయం 2:12:30 నుండి ఈ రాత్రి ఇప్పటి వరకు చుట్టుపక్కల అన్ని వర్షాలు పడతానే ఉన్నాయి. నేను ప్రసన్న పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా మీకెళ్ళి వర్షం ఉందా అని అడిగా. లేదన్నయ్య అన్నారు, గుంటూరులో భయంకరమైన వర్షం పడుతుందంట, మీకు వర్షం లేకపోవటం దేవుని కృపే అని చెప్పాను. అప్పుడు నాకు అనిపించింది, ఈ సభకు దేవుడు ముద్ర వేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన వారలారా, యాకోబును దేవుడు ప్రేమించాడండి. ఎందుకు యాకోబును దేవుడు అంత ప్రేమించాడు? యాకోబును అంతగా దేవుడు ప్రేమించటానికి ఏముంది యాకోబు దగ్గర? చూద్దాం దేవుని వాక్యంలో. ఆదికాండములో నుండి 25వ అధ్యాయము 27వ వచనంలో బైబిల్ ఈ విధంగా మనతో మాట్లాడుతుండే, ఆ చిన్నవాడు అమ్మ ఇక్కడ ఒకటి చదువుతున్నారులేమ్మ, అదే దూరదర్శన్ లాగా వినపడదు కదా, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళది విన్నాం, చదువునైనా. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండిను. యాకోబు సాధువై గుడారములో నివసించేడివాడు. ఎందుకు దేవుడు యాకోబును అంతగా ప్రేమించాడు, ఇష్టపడ్డాడా అని నేను ఆలోచన చేశాను. యాకోబును దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే, యాకోబు సాధువుగా ఉండి గుడారములో నివసించేవాడంట. ఆయన స్వభావమే సాధు స్వభావం. ఆయన స్వభావమే సాధు స్వభావం. నేను మా గురువు గారు ఒకరోజు ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. దావీదు రాజు గారు, నేను బండి తోలుతా ఉన్నాను, ఆయన వెనక్కి కూర్చున్నారు. ఒక ఆయన కారులో వెళుతూ ఆ పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. బండి మీద వెళ్తున్నప్పుడు కారు వెళ్ళిన సడన్ గా ఆపి కారు డోర్ తీశాడు, వెనకొసం చూడకుండా. ఆ కారు డోర్ తీయటం ఇద్దరు కింద పడిపోయాం. నేను చెప్పేది కనీసం 20 ఏళ్ల కిందట. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు, కొంచెం వేడి మీద ఉంది రక్తం. కళ్ళు కనపడలేదా గుడ్డి మొహవాడ, కోపడ్డాను నేను. ఆయన వెంటనే పాస్టర్ గారు నా భుజం మీద చేసి, నెహెమ్యా యాకోబు గుడారంలో సాధువుగా ఉన్నాడంట. ఒక్క మాట చెప్పాడు నాకు. గుడారం అంటే మనముండే గుడారము, దేవుని మందిరం, మనం నివసించే మన ఇల్లే కాదు, మన శరీరం అనే గుడారములో మనం సాధువుగా ఉండాలి అని నాతో ఏమన్నారో తెలుసు. ఆయన 4 మాటలు నలుగురికి చెప్పే ముందు ఆ 4 మాటలు ముందు మనం పాటించాలి అన్నారు. అన్న మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నీకు ఒక్కడి కోసమే ఈ కూటమి అంతా ఇంత ఖర్చు పెడుతుంది. దేవుని సేవ కొరకు పిలువబడిన సేవకుడైనా, సంఘములో ఉండే సేవకుడైనా, ఎవరైనా సరే దేవుని మందిరములో ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. సంఘ పెద్దని పాస్టర్ నిర్ణయిస్తాడు. మా పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు, నాతో ఎప్పుడు అంటుంటాడు, అన్న 4 అయితే సంఘ పెద్ద అంట, కట్టుకున్న వదిలిపెట్టి తిరుగుతానేమో మహిళా మండలి ప్రెసిడెంట్ అంట. నాకు బలి ఆశ్చర్యం వేస్తుంది. మా గురువు గారు దావీదు రాజు గారు ఏమో నాకు ఉపదేశం నేర్పారు, సేవ ఎట్ట చేయాలో ఫ్రెడీ పాల్ గారు నేర్పారు నాకు.
ఆ మాటల్లో బావ నాతో చెప్పాడు, అను నలుగురు దంతే వాడు సంఘ పెద్దన్న, కట్టుకున్న వదిలిపెట్టి మీరెవరైనా మళ్ళీ ప్రెసిడెంట్లు ఉన్నారా? మళ్ళీ నేను వెళ్ళిపోతా ఆయన ఇరుక్కుంటాడు అని పిలిచినందుకు. కట్టుకున్న వదిలేసి తిరిగితే మళ్ళీ ప్రెసిడెంట్ అనేవాడు. మరి ఫ్రెడిపాల్ గారు ఎందుకన్నారు నాకు తెలియదు అన్నమాట. యాకోబును ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడంటే యాకోబు సాధువుగా ఉన్నాడంట. ఈ రాత్రి వాక్యం వింటున్న నిన్ను దేవుని వాక్యము ప్రశ్నిస్తుంది. నీ శరీరం అనే గుడారం, నీ హృదయం అనే గుడారం దేవుని దృష్టికి సాధువుగా, మృదువుగా ఉందా, కరుగ్గా ఉందా? కొంతమంది సంవత్సరాల తరబడి ప్రార్థనకు పోతూ, పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ, భాషలు మాట్లాడుతూ, ప్రభు పేరట టచ్ ఫైర్ అని మనుషులు పడగొట్టి నిలబెట్టి గడావుడి చేసి గోలగోల చేసి మరలా కరుగ్గానే జీవిస్తున్నారు. ఈ సభలో మొదటి రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు సాధువుగా ఉంటున్నావా? కొంతమంది బడాయిగా ఉంటారు. బడాయి, భక్తి తక్కువ, బడాయి ఎక్కువ, ప్రార్థన తక్కువ, ఫోజులు ఎక్కువ, దేవునితో తక్కువ, దెయ్యంతో ఎక్కువ, సంఘములో తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతుంటారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీతో బైబిల్ చెప్తుంది, నీ శరీరం అనే గుడారములో, నీ హృదయం అనే గుడారములో నువ్వు ఎలా నివాసం చేస్తున్నావు? యాకోబుని ఎందుకు దేవుడు ప్రేమించాడంటే యాకోబు తన గుడారములో సాధువుగా ఉన్నాడంట. సాధువుగా ఉన్నాడంట. నేను చెప్పానా, బండి ఆ కారు డోర్ కింద పడగానే వెంటనే కోపడ్డాను, నేను తిరగబడ్డా. ఎట్లా తోలేదు, కళ్ళు కనపట్లేదా, ఇంకా 2-3 మాటలు తోలేలే అన్నది లైవా? లైవే కదా. కొన్నిసార్లు లైవ్లో చెప్పి ఇరుక్కుంటాం. అందుకని కొన్నిసార్లు భలే జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలియక ఎట్లాగే పెడితే చూసుకోకుండా వాక్యం చెప్తుంది. చెప్తే ఏమన్నాను, మా లైన్లో ఒక ఆమె ఉంది, వాళ్ళ అబ్బాయి తాపి పనికి వెళ్తాడు. వాడు పనికి వెళ్ళే ముందు ఏమొచ్చింది, రమేష్ అని పిలిచిద్ది. వాడు వస్తాడు బయటికి, అటు ఇటు చూసిద్ది, ఎవరు లేకపోతే అప్పుడు బయటకు వస్తాడు, తాపి పనికి వెళ్తాడు. ఆమె ఎదురు వచ్చినాక వెళ్ళేది ఒకడే, ఎంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్తాడు పనికి. నేను అడిగా, అమ్మ ముఠా మొత్తానికి మీ అబ్బాయి తీసుకెళ్తాడని. వాడికి ఏం పని ఉంది మరి? ఆ క్యారేజ్ ఎవరెవరికని అడిగా. ఒక్కడికి 4 గరుల క్యారేజ్, అంత పెద్దదే. వాడు ఎట్ట నిలువుగా నడుస్తాడు, ఇట్టాగా అంత పెద్ద క్యారేజ్ తీసుకుని. నేను అనుకున్నా, తిని వెన్నుపూస అడ్డం తిరిగింది. ఇక 3 సార్లు చూసా. ఒకసారి అట్టాగి వాళ్ళ అమ్మ ఎదురొచ్చింది, స్లాబ్ పోస్తుంటే లిఫ్ట్ పుడుచుకొని ఈ దవడి ఇరిగి 4 పళ్ళు కుట్లు వేసేసారు, పళ్ళు పీకి. ఆమె ఒకసారి ఎదురొచ్చినప్పుడు చూసా. మరోసారి ఆమె ఎదురొచ్చినప్పుడు చూసా. ఆ రోజు ఎక్కడో బడి పనిలో ఇరిగి చెయ్యి ఇరిగితే మెళ్ళెట్ట కట్టేసి పంపించారు. ఇంకోసారి ఇటుకురా తల మీద పడితే బాలింతకు జుట్టు పంపించారు కట్టు. చాలా మంది ప్రార్థనోళ్ళే ఎదురొచ్చే అలవాటు ఉంటుంది. ప్రార్థనోళ్ళే ఇల్లు కట్టాలంటే నవధాన్యాలు పోస్తారు. ప్రార్థనోళ్ళే ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ రోజు పాలు పోగిస్తారు, ఆడపిల్ల ఇత్తడి బిందు తేవాలి, మగపిల్లడేం బట్టలు పెట్టాలి. ఏం పరిశుద్ధుడు, ఏం క్రైస్తవుడు నన్ను. ఈ రోజున లోకం చెడిపోతుంది, పాడైపోతుందంటే అన్యుల వలన కాదు, క్రైస్తవుడు వలనే పాడైపోతుంది. ఈరోజు ఒక ఆయన నాతో అంటున్నాడు, ఏమిటండి ఎండాకాలం వర్షాలు, ప్రకృతి పాడైపోయిందండి అన్నాడు. నేను అనుకున్న లోపల ప్రకృతి పాడైపోవటానికి కారణం కేవలం క్రైస్తవుడే. ప్రార్థనకు వచ్చిన విశ్వాసి, ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలు, వీళ్ళకే క్రమం ఉండదు. వీళ్ళు ఫోన్లు చూడటం, ఫోన్లు ఆడటం, ఇక్కడ చాటింగ్ చేయటం, ఇక్కడ వాట్సాప్లు చూడటం, పిల్లలతో ఆడుకోవటం. ఒక ప్రార్థన, దేవుని భయం ఏమి ఒంట్ల. మనం పెద్ద చర్చి ఓపెనింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. వీళ్ళని కానించి బైబిల్ చూస్తున్నాడు ఆయన. ఏంది ఈ భక్తుడు వచ్చిన కానించి బైబిల్ చదువుతాడని కార్డ్లెస్ మైక్ ఇచ్చారు, చెబుతా కిందకి వెళ్ళా. ఆయన బైబిల్లో క్రికెట్ లైవ్ చూస్తున్నాడు ఫోన్ పెట్టుకొని. నాకెంత బాధేసింది తెలుసా? ఈ మాట చెప్పేవనుకో సాధువుగా ఉండదు. ఒక్కొక్కడు దేవుని పని చేస్తూ కూడా మృదువుగా కరుగ్గా మాట్లాడతాడు. ఎక్కడైనా ఒక చోట సేవ నేను ప్రారంభించానంటే ముందు నేను చేస్తాను. అక్కడ మార్గాలన్నీ సరళమైంది, సేవ బాగుందంటే ఎవరో ఒకళ్ళని పెడతాను. నా తరపున ప్రతినిధి అక్కడ సేవ చేస్తూ ఉంటారు, యూదా మినిస్ట్రీస్ తరపున. అక్కడ మా బ్రాంచ్లో ఒక ఎంఆర్ఓ ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. ఆయనకి 1,17,000 1,27,000 జీతం. నమ్మకంగా దశమ భాగం తెచ్చిచ్చేవాడు. ఆయనతో పాటు చేసే సహోద్యోగులు కూడా 4 ఎదురు వచ్చేవాళ్ళు. బాగుండేది సంఘం. ఒక సంవత్సరంన్నరలోనే 70, 80, 100, 150 మంది అయిపోయారు. ఇక నా అవసరం లేదని ఒక బ్రదర్ని పెట్టా. కొంచెం ఉద్యోగస్తుడు కదా, ఆయనకి ధీమా ఉంది. నేను పెట్టిన బ్రదర్కేమో కొంచెం కాదు, ఒళ్ళులో 30 ఉంది ఒంట్లో ఆయనకి. ఆయనకి గిట్టట్లా అత్తా కోడలు అడుచుకుంటున్నట్టే అడుచుకుంటున్నారు.
ఎంత దూరం దారి తీసిందంటే చివరికి ఈయన సేవకుడే నేను పెట్టిన ఆయనకు నోరు కుదరకపోతే ఎంఆర్ఓ గారు ప్రార్థన మానేసి చర్చి మాకు ఆయనకి ఎంత ఒక 150-250 మీటర్ల దూరం ఉంటుంది, ఆయన మిద్ది మీద ఇంకో చర్చి కట్టుకున్నాడు ఆయన. కారణం ఏమిటంటే నోరు కుదరదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు పాడైపోవటానికి కారణం నోరు కుదరకే. విశ్వాస కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి కారణం నోరు కుదరకే. 40 సంవత్సరాల మోసే ప్రయాణములో ఆటంకము అవరోధాలు ఏర్పడి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోపోవటానికి కారణం కేవలం సాధువుగా లేక నోరు కుదరక. ఈ రాత్రి వాక్యం వింటున్న నిన్ను నన్ను బైబిల్ ప్రశ్నిస్తుంది. యాకోబును దేవుడు ప్రేమించాడు, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాలంటే మనము కూడా సాధువుగా ఉండేదము గాక. సాధువుగా ఉండేదము గాక. సాధువుగా ఉన్నవాడు మృదువుగా ఉంటాడు, మృదువుగా ఉండేవాడు మెత్తగా ఉంటాడు, మెత్తగా ఉండేవాడు క్రమంగా ఉంటాడు, క్రమంగా ఉండేవాడు వినయంగా ఉంటాడు, వినయంగా ఉండేవాడు లోబడతాడు, లోబడిన వాడు తగ్గించుకుంటాడు, తగ్గించుకున్నవాడు సత్యవాక్యానికి విధేయుడే సత్యవాక్యము మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. వాక్యము హృదయంలో లేకపోతే కోపం, గర్వం, అసూయ, కుళ్ళు, రెచ్చగొట్టేతనం, తిరగబడే స్వభావం, నోరు అదుపు లేని మాటలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు నేను మనందరం పరిశీలన చేసుకుందాం. యాకోబును దేవుడు ప్రేమించాడండి. నా దగ్గర ఒక ఆయన బ్రదర్ పనిచేస్తూ ఉండేవాడు. వాక్యానికి ప్రార్థిస్తే ఇట్లా చేశాడు. ఆ రోజు ఈ సేవకుడిని 7 అంతల ఆత్మతో నింపంటే నేను అన్నాను, బ్రదరు బైబిల్లో 7 అంతల ఆత్మ అనే పదం ఎక్కడ లేదు. మనం ప్రార్థన చేస్తే రెట్టింపు ఆత్మ అని ప్రార్థన చేయాలి, ఇది 2 పాళ్ళ ఆత్మని చేయాలి అని చెప్పా. ఆయనకి మామూలు కోపం రాలా. నీలాంటి వాడి దగ్గర నేను సేవ చేయను అన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. ఈరోజు చెబితే సరి చేసుకునే వాళ్ళు ఎక్కడ లేరు. తిరుగుబాటుతనం ఎక్కువ వచ్చేసింది. ఈరోజు అన్న దేవుని సేవ కొరకు తనను తాను ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు శేష జీవితం శ్రేష్టంగా గడపాలని ఒక తీర్మానం ఆయన చేసుకున్నాడు గనక ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మీతో కూడా చెబుతున్నా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే సాధువులుగా ఉండేదరుగాక. ఎప్పుడైతే నువ్వు సాధువుగా ఉంటావో దేవుని ప్రేమ పొందుకుంటావు, సంఘము ప్రేమ పొందుకుంటావు, సమాజం యొక్క ప్రేమను పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు సాధువుగా ఉండలేవో అటు దేవుని ప్రేమ కరువైపోతుంది, మనుషుల ప్రేమ కూడా దూరం అయిపోతుంది. యాకోబును దేవుడు ప్రేమించడానికి గల ప్రప్రథమమైన కారణం ఏమిటంటే యాకోబు సాధువుగా ఉన్నాడు. 2వ విషయాన్ని చెప్తాను ప్రియులారా. దేవుని వాక్యములో నుండి ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనములో బైబిల్ ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనములో, ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేల మట్టుకు సాగిలపడి 7 మార్లు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడంట. యాకోబుకున్న అలవాటు ఏమిటంటే తగ్గింపు స్వభావం. నేల మట్టుకు వంగి 7 సార్లు నమస్కారం చేస్తున్నాడంట. ఈ రోజుల్లో తగ్గించుకునే వ్యక్తులే కనపడట్లేదండి. 4 పాటలు 4 మాటలు వస్తే వెంటనే మారిపోతున్నాయి, మాటలు మారిపోతున్నాయి. 4 పాటలు 4 మాటలు వస్తే వెంటనే ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాం కూడా తెలియట్లా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి కూడా. కానీ నేను ఇంత దూరం రాగలిగానంటే కేవలం కారణం ఒకటే, ఈరోజు దేవుని కొరకు అభిషేకించబడబోతున్నా అన్న ఆయనలో నేను చూసిన వినయాన్ని, విధేయతని. నేను ఆయనలో చూసి ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, యాకోబు మీద దేవుడు అంత ప్రేమ ఎందుకు కలిగి ఉన్నాడంటే యాకోబు దేవుని దృష్టికి ఒకటి ఆయన సాధువుగా కనపడ్డాడంట. సాధువుగా. ఎందుకు సాధువును దేవుడు ప్రేమిస్తాడంటే బైబిల్ చెప్తుంది యేసయ్య నలిగిన రెల్లును విరవలేదంట. ఆయన స్వభావము కూడా సాధువే. ఆయన ఎంత సాధువు అంటే ప్రక్కలో బల్లెపు పాటు పడిచినా మౌనంగానే ఉన్నాడు, అంత సాధువు. తలకు ముళ్ళ కిరీటం పెట్టినా మౌనంగానే ఉన్నాడు, సాధువు. తిరగబడ్ల. చేతుల్లో కాళ్ళలో మేకులు నట్టినా మౌనంగానే ఉన్నాడు, తిరగబడ్ల. ఒక భర్త పగలు పనికెళ్ళి వచ్చాడంట, ముఠా పనికి. రాగానే భార్య వేడి వేడి నీళ్లు కాసి పెరట్లో పెట్టింది స్నానం చేయమని. ఈయన వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు. ఈయన స్నానం చేస్తున్నప్పుడు అటు 2 డబ్బాలు పోసుకోగానే
ఎవరో ఒక దొంగ ఆ అరటి పొదల్లో ఉన్నట్టు గమనించాడట. దొంగ అంటే తంతాడు, పళ్ళు ఒడగొడతాడని భయపడి దొంగ దొరని ఏమి అరవకుండా అని చూసి, దొంగని చూసి ఈ వేడి నీళ్ళు నోట్లో పోసుకోవటం అని ఉయ్యటం, వాడి మీద నోట్లో పోసుకోవటం అని ఉయ్యటం. ఆ డబ్బా బకెట్ నీళ్ళంట నోట్లో పోసుకుంటాడంట, పుక్కలిస్తాడంట, వస్తాడంట. ఈలోగా భార్య వచ్చి, ఏమయ్యో కొత్త పెళ్లి కొడుకులాగా నలుగు స్థానం ఎంతసేపు చేస్తావు రావయ్యా అనుకుంటూ వెళ్ళిందంట. అది లాస్ట్ డబ్బా, అది నోట్లో పోసుకుని పుక్కలిచ్చి భార్య ముదిస్తాడంట. ఏయ్ ఒళ్ళు అట్టా చెమసమలాడుతుందా, ఏంది ఎంగిళ్ళు మీద పోతున్నావు, మర్యాద ఉండదు అందంట. అప్పుడు అంటాడంట, ఏవే బకెట్ నీళ్లు పోసేవాడు ఒక్క మాట అని అన్నాడా? బకెట్ నీళ్లు పోతే ఒక గొక్క పోతే నన్ను ఏమన్నా ఒళ్ళు సింహంలాడుతుందంటావా? ఒళ్ళు ఎట్టుందంటావా? పెళ్ళిళ్ళప్పుడు నలుగు పోసుకొని ముందు చెప్తారే, ముందు నువ్వు ముయ్యమని. అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెవులు ఊతారు, బైబిల్ ఎక్కడ లేదు చెవులు ఊదేరని. అసలు నలుగు లేకమే లేదు బైబిల్లో. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా నలుగులు వేస్తున్నారు. గర్భం వస్తే శ్రీమంతాలు చేస్తున్నారు. 13 ఏళ్ళు వస్తేనేమో ఓణీలు అంటున్నారు, పుష్పతి బంతి అంటున్నారు. 16 ఏళ్ళు వస్తేనేమో లింగీలు అంటున్నారు. ఎక్కడుంది బైబిల్ ఇదంతా? ఒకవేళ ఆ మాటను గురించి నేను చెప్తేనేమో నేనేం విమర్శ చేశానని చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే, బైబిల్లో లేనివి చేయకొందముగాక. ఇష్టపడితేనే 2 చేతులు ఎత్తి ఆమేనను. బైబిల్లో ఉన్నవి దాటిపోకొందముగాక. ఈరోజు వాక్యం వింటున్న మనము గమనించాలి. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, యాకోబు సాధువే కాదు, యాకోబు విధేయత తగ్గింపు కలిగిన వాడు. ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తి అంటే, వాళ్ళ అన్నను సమీపిస్తుండగా 7 సార్లు వంగి లేస్తున్నాడు, వంగి లేస్తున్నాడు, వంగి లేస్తున్నాడు. ఈరోజు ఎవరండి అన్నదమ్ముల దగ్గర తగ్గించుకునేది? దేవుని దగ్గరే తగ్గించుకోవట్ల. పేరేచర్లో మా చర్చికి వచ్చేవాడు ఒక ఆయన, భలే విధేయతగా ఉండేవాడు. ఈ మధ్య కాలు మీద కాలేసి ఊపుతా 3 గుండీలు తీసుకొచ్చుంటున్నాడు. కొంతమంది ప్రార్థనలు కూడా దాదాలు కూర్చుంటారు. వాడిని పిలిస్తే, రే గోపి ఏందిరా ఆయన ఈ మధ్య కాలు మీద కాలు అసలు తీయట్లేదన్న. ఎందుకు తీస్తాడన్నా? ఇప్పుడు ఆయన ఉన్న పొలం ఎకరం 3 కోట్లు అయింది అన్నాడు. అంటే 3 కోట్లు అయితే కాలు మీద కాలేస్తాడా? మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి కదా. దేవుడు ఎట్టైనా గొప్పడు కదండి. ఎకరం మళ్ళీ 30 లక్షలకు వచ్చింది, మళ్ళీ కాలు కిందకు వచ్చింది, గుండెలు పై దాకా పెట్టాడు. ఎందుకు ఎంత ఎత్తుకి ఎగిరి కింద పడాల్సిందే కదా. మనం ఎంత పైకి చూసినా మరలా కిందకు చూడాల్సిందే కదా. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, యాకోబుల విధేయతను దేవుడు చూశాడు, యాకోబుల తగ్గింపును దేవుడు గమనించాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడే వ్యక్తి అయినా, దేవుని మందిరానికి వెళుతున్న విశ్వాసైనా, ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న ఈ ప్రాంత నివాసులు ఎవరైనా, యేసయ్య నిన్ను ప్రేమించాలంటే బంగారం ఉంటే ప్రేమిస్తాడు, పొలం ఉంటే ప్రేమిస్తాడు, కులం ఉంటే ప్రేమిస్తాడు, స్థలం ఉంటే ప్రేమిస్తాడు అనుకుంటే నీ అజ్ఞానం. ఎవరికి తగ్గింపు ఉంటుందో ఆ తగ్గింపు కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు ఈ రాత్రి సభకు వచ్చిన వాళ్ళందరూ పాత్రులవుదురుగాక. యాకోబులో ఉన్న మరొక లక్షణం చెప్తాను ప్రియులరా. ఆదికాండములో నుండి 35వ అధ్యాయము ప్రారంభ వచనములో బైబిల్ ఇలా మాట్లాడుతుండే, దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నీవు నివసించమని ప్రభు చెప్పాడంట. యాకోబు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డట్టుగా బైబిల్ చెప్తుంది. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడంటే, యాకోబు దేవుని మాట వింటాడంట. దేవుని మాట. మీరు ఎంతమంది దేవుని మాట వింటారు చెయ్యొద్దండి. నిజంగా నేను దేవుని మాట వింటాను అన్నవాళ్ళు నాకేం చెప్పాడంటే, వచ్చేటప్పుడు కారులో మీ అందరిని 4 గంటల దాకా ఇంటికి పంపించొద్దని చెప్పాడు. ఒట్టిదే తమాషాకి చెప్తుంది. ఈ మధ్య ప్రతి ఒక్కడు వాడు ఇష్టం వచ్చింది చేసి నాకు దేవుడు చూపించాడు అంటున్నారు. అదంతా ఆయన ఇష్టం, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం. దానికి చివరికి ఒక మసి పూసి మారేడికాయ చేస్తున్నాడు, అది దేవుడు చూపించాడు అంటున్నాడు. దేవుడు కల్లుబులి కబుర్లు చెప్పేవాడు కాదు, ఆయన అందరిలాంటి మనిషి కాదు. ఆయన ప్రత్యేకమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టక మునిపే నీ నా మనుగడ ఎరిగిన దేవుడైన యాకోబును దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, యాకోబు దేవుని మాట వింటాడు. అందుకని యాకోబు దేవుని ప్రేమను పొందుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా, నువ్వు ఎవరి మాట వింటున్నావు?
ఆశ్చర్యం ఏంటంటే సోది చెప్పేవాడు మాట అంటున్నారు, జాతకాలు చెప్పేవాడు మాట అంటున్నారు, ఇళ్ల పక్కన ముచ్చట్లు చెప్పేవాడు మాట అంటున్నారు, కానీ దేవుని మాట మాత్రం వెళ్ళలేకపోతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కావట్లా. సోది చెప్పేవాడు మాట అంటారు, ఆ సోది చెప్తారు, చాట్లో చేయి పెట్టు, రైక మొక్క పెట్టు, 1/2 కేజీ బియ్యం పోయి 50 రూపాయలు చేతులు పెట్టు, చెవి దగ్గరికి చాట దగ్గరికి పెడతానే ఉన్నాడు. అంతరాలు కట్టేవాడు మాట కూడా వింటున్నారు, తంత్రాలు పెట్టేవాడు మాట వింటున్నారు, కానీ దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని మాట ప్రియులారా, మానవుని మాట నీకు మేలు కలిగిస్తుందో లేదో నాకే తెలియదు, కానీ దేవుని మాట నీకు నెమ్మది కలిగిస్తుంది, దేవుని మాట నీకు సంతోషం కలిగిస్తుంది, దేవుని మాట నీ బ్రతుకులో శాంతిని సమాధానం కలుగు చేస్తుంది. అన్నిటిని మించి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదము కంటే పర సంబంధమైన ఆశీర్వాదంతో దేవుని మాట నేను తృప్తిపరచగలుగుతుంది. ఈ లోకములో ఎవరి మాట విన్న మనకు ప్రయోజనం ఉండదు, కానీ దేవుని మాట నీవు నేను వినగలిగితే అప్పుడు దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. ఆయన మాట్లాడుతూ అన్నాడు యాకోబు 43:4, యెషయా 43:4, యాకోబు యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఎందుకు యాకోబును దేవుడు ప్రేమిస్తున్నాడంటే యాకోబు దేవుని మాట వింటాడు. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరు ఆయన మాట వింటారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. మరి ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాటకు నీ చెవి ఎగ్గుతున్నావు? ఎవరి మాటకు నువ్వు లోబడుతున్నావు? ఈరోజు ప్రస్తుత క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే, ముందు వచ్చి పాస్టర్ గారికి చెప్తారన్ని, పాస్టర్ గారు కొన్ని సలహాలు చెప్తాడు, అన్ని విని మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తున్నారు. అన్ని పాస్టర్ గారికి చెప్తారు, పాస్టర్ గారు వింటారు, సలహా ఇస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ మనసులో ఏది తోస్తే మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనతో బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుడి మాట వింటున్నావా, మనిషి మాట వింటున్నావా? దేవుని మాట విని చెడిపోయిన వాడు లేడు. నేను చెప్పగలను, దేవుని మాట వెనక బాగుపడ్డవాడు కూడా లేడు. గుర్తుపెట్టుకే మాట, దేవుని మాట విని చెడిపోయిన వాడు లేడు. దేవుని మాట వెనక బాగుపడిన వాడు కూడా లేడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాటలు నీ చెవులలో చొరబడుతున్నాయి? ఎవరి మాటలకు నువ్వు చెవులిస్తున్నావు? దేవుని మాట నేను వినగలిగితే చనిపోయిన లాజరు బ్రతికినట్టు మన ఆత్మ స్థితిలో నిత్యము జీవిస్తూనే ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని మాట వినకపోతే గాడిద చేత బిలాము తన్నులు తిన్నట్టు మనం తింటాం. ఎవరి మాట వింటున్నా నువ్వు ఆలోచన చేసుకో. దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడిన తర్వాత ఎవరెవరో వస్తారు. నేను గుంటూరులో చర్చి కట్టిన తర్వాత పలానా రోజు ఓపెనింగ్ అని పెట్టుకున్నా. నేనే క్యాలెండర్లో చూడను, ఎవరిని అడగను మంచి రోజు చెడ్డ రోజు అని. నేను చూసుకుంటాను. ఒక డేట్ పెట్టేసా, మార్చి 13 అని పెట్టేసి. పని జరుగుతూ ఉంది. ఒక నెల అయిపోయింది కదా అని ఓపెనింగ్ తీసుకున్న, ఊరంతా వాల్ పోస్టులు వేసి. ఆ తర్వాత మా విశ్వాసం ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు మంచిది కాదంట, అమావాస్య అంట అన్నాడు నాతో. నేను నవ్వే. ప్రార్థనకి వెళ్ళేవాడికి అమావాస్య అయితే ఏమైంది, పౌర్ణమి అయితే ఏమైంది మనకి? అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనకి వెళ్ళేవాడికి అమావాస్య అయితే ఏంది, పౌర్ణమి అయితే ఏంది? ఆయన ప్రార్థనకి వెళ్ళేవాడికి తిథులు, వారాలు, నక్షత్రాలతో సంబంధం ఏంటండి? క్రైస్తవుడు అంటే నా దృష్టికి ఒకటే అర్థం, మాదిరి. మా పాస్టర్ గారు నాతో అదే చెప్పాడు, ఫాదిరి ఎప్పుడైనా చేయొచ్చు, ముందు మాదిరి చెయ్యాలి. దేవుని మాట మనం వినాలి తప్ప మనుషుల మాట ఎన్నడూ వినకూడదు. నాకు మా పాస్టర్ గారు స్పష్టంగా చెప్పాడు, దేవుని మాట వినాలి. యాకోబు దేవుని మాట విన్నాడు. ఏమీ లేకుండగా తన తల్లిదండ్రుల ఇంటి నుండి ఒంటరిగా బయలుదేరిన వాడిని దేవుడు ఈరోజు 12 గోత్రాలకు మూల పురుషుడిగా మార్చాడు. ఎక్కడిది ఆశీర్వాదం అంటే కేవలం దేవుని మాటకు యాకోబు చెవియొగ్గాడు. నేనంటాను, ఒకవేళ నీ దరిద్రానికి కారణం, నీ కన్నీళ్లకు కారణం, నీ అప్పులకు కారణం, నీ సమస్యలకు కారణం, నీ ఆత్మస్థితిలో నానాటికి పురోభివృద్ధి చెందకపోవడానికి కారణం, ఒకవేళ నీ చెవులలో దేవుని మాటల కంటే మనుషుల మాటలు చొచ్చుకుపోతున్నాయేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనిషి మాట మనిషికి మేలు చేయలేదు. మనిషికి ఏమాత్రం క్షేమాన్ని కలిగించలేదు. అది క్షేమమైన, సంతోషమైన, మేలైన దేవుని మాట ద్వారానే మనకు జరుగుతుంది.
అలాంటి మేలు ఈ రాత్రి సభకు వచ్చిన వాళ్ళందరికీ జరుగునుగాక, అలా జరుగునుగాక. ఆది కాండములో మరొక విషయాన్ని చెప్తాను ప్రియులారా, చదవండి దేవుని వాక్యముల నుండి. ఆది కాండము 33వ అధ్యాయము 4వ వచనములో యాకోబుని ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడో చూద్దాం. అతనిని ఎదుర్కొన పరిగెత్తు వచ్చినప్పుడు అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాకోబులో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే, వాళ్ళ అన్న విషయంలో ఎప్పుడో చిన్న పొరపాటు చేశాడు 20 ఏళ్ల కిందట. 20 ఏళ్ల తర్వాత తన అన్నను కలుసుకొని అన్న మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటుంటే ఏడుస్తున్నాడంట. అంటే నేనేమంటాను తెలిసి ఈ మాటకు అర్థం, చేసిన పొరపాటును గురించి పశ్చాత్తాపడే వ్యక్తి. అలాంటి పశ్చాత్తాపం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈరోజు పొరపాటు చేసి దొరల్లా తిరుగుతున్నారు చాలామంది. అలా తప్పు గనక ఎవరైనంటే వెంటనే వాళ్ళ విషయంలో వ్యతిరేకత వచ్చేస్తుంది, కోపం వస్తుంది. యాకోబు ఎలాంటి వాడంటే 20 ఏళ్ల కిందట చేసిన పొరపాటు కొరకు వాళ్ళ అన్న దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంట. పశ్చాత్తాప అనుభవంలోకి యాకోబు వచ్చాడు. సంవత్సరాల తరబడి ప్రార్థనకు పోతున్న మరి నీ సంగతి ఏమిటి? నువ్వు చేసిన పొరపాట్ల కొరకు దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడే అనుభవం నీకుందా? పశ్చాత్తాపడే అనుభవంలోనికి నువ్వు వచ్చావా? పశ్చాత్తాప స్వభావాన్ని దేవుని దగ్గర నువ్వు బయలుపరుస్తున్నావా? యాకోబును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంటే యాకోబు కన్నీళ్ళు విడిచేవాడే కాదు, యాకోబు ఏడ్చే వ్యక్తే కాదంట. యాకోబు పశ్చాత్తాపడతాడంట. తను ఏ పొరపాటు చేశాడో ఆ పొరపాటు కొరకు తలుచుకొని ఏడుస్తున్నాడంట. నేను చెప్పగలను, చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడ్డాడు గనక పేతురుని దేవుడు వెంటనే వాడుకున్నాడు, ప్రథమ శిష్యుడిగా దేవుడు చేసుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా యేసయ్య శిష్యుడే, కానీ చేసిన పొరపాటు కొరకు వెంటనే పశ్చాత్తాపడలా. అందుకే యూదా ఇస్కరియోతుకు అవకాశం లేకుండా పోయింది. దావీదు వ్యభిచారం చేశాడు, సంసోను వ్యభిచారం చేశాడు, కానీ దావీదును దేవుడు క్షమించాడు, సంసోనును క్షమించలా. కారణం, దావీదు తను చేసిన పొరపాటు కొరకు వెంటనే పశ్చాత్తాపడ్డాడు, కానీ సంసోను కాస్త టైం పెట్టింది. ఈ రాత్రి నీ సంగతి ఏమిటి? ఈ సభల ప్రారంభ దినాన ప్రభు నీతో నాతో మాట్లాడుతూ సెలవిస్తున్న సంగతి ఏమిటంటే, యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు చెప్పాడంటే. ఎందుకు యాకోబును దేవుడు ప్రేమించాడంటే, యాకోబులో పశ్చాత్తాపడే స్వభావం ఉంది. ఆ స్వభావం దేవుడు మనందరికీ దయచేయను గాక. అది ఏ విషయమైనా సరే మనము పశ్చాత్తాపడగలిగితే ప్రభువు మనను పరిశుద్ధపరిచి తన మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు సిద్ధపరుస్తాడు. యాకోబును దేవుడు ప్రేమించడానికి కారణం అదే. ఈ రోజున చాలా మంది సంవత్సరాల తరబడి ప్రార్థనకు పోతున్నా, ప్రార్థనకి ఎన్నేళ్లు పోతున్నా మార్పే వంటలు. అది ఎంత కాలంగా ప్రార్థనకు పోని, ఎన్ని ప్రసంగాలైనా వినని, ఎన్ని పాటలైనా పాడిని, ఎన్ని ప్రార్థనలైనా చేయని, చాలా మంది మార్పు లేకుండా జీవిస్తున్నారు. ఈ రాత్రి ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. యాకోబుని గురించి ఒక మాట చెప్తాను. ఏశావుని ఎందుకు ద్వేషించాడో కూడా మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యంలో చూద్దామండి. 33 ఆది కాండము 10వ వచనంలో, అప్పుడు యాకోబు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, యాకోబును మీరు నేను గమనించాలంటే యాకోబు పశ్చాత్తాపడటమే కాదంట. యాకోబు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో నీ కటాక్షము నా మీద ఉండాలని తను మాట్లాడే మాటలు కూడా మార్చేసుకున్నాడంట. దేవుని దగ్గరకు వచ్చినాకండి, మీరందరూ నా వైపు చూడండి, ఒక మాట చెప్తాను. మన మాట మారాలి, మన తీరు మారాలి, మన పద్ధతి మారాలి, మన ఉద్దేశాలు మారాలి. నేను ఎక్కడికో ఆ మధ్య ఒక ఊరు వెళ్ళా, బాగా దూరం, ఒక 500-600 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళాను, వాక్యానికి టైం ఇచ్చారు. నేను వాక్యం చెప్పబోయే టయానికి కన్వీనర్ వచ్చానా, జస్ట్ ఫ్యూ మినిట్స్ అన్నాడు. ఏమి అని అడిగా. ఒక స్పెషల్ సింగర్ని పిలిచాం మనం, ఆ సింగర్ ఇప్పుడు పాట పాడుతుంది అన్నాడు. ఓహో, మరి స్పెషల్ అంటే ఇవ్వాలిగా, పెసలంటే ఇవ్వాలిగా, మినువులంటే ఇవ్వకపోయినా పెసలు కాబట్టి ఇవ్వాల్సింది. సరే పాడిని అని చెప్పాను. నాకు కూడా పాటలు అంటే కొంచెం ఇష్టం. ఆమె మైక్ తీసుకొని, ఆమె పేరు ఏదో ఉందో, ఇన్నోవా బోటో ట్రాక్టర్ బోట్ ఏదో పెట్టాం.
ఇన్నోవాతో ట్రాక్టర్తో. ఏం బోల్ట్ తమ్ముడు అదే? ఒరే పేరు చెప్పకూడదు రే, బోలేవాడు పేరు చెప్తే లేనిపోయిన గొడవలు మళ్ళా. అందుకే చెప్పా ఇన్నోవా బోల్టా ట్రాక్టర్ బోల్ట్ అని. ఏం తెలియగలడు చూసి బయట పెట్టలేదు. అయితే ఇక వెంటనే భలే మంచి పాట అండి. ఏం పాట అది? ఏం పాట అదే? సిలువను చూడగానే నా విలువ ఎంతో తెలిసింది. నేను కూడా ఒక 600 పాటలు రాశాను. ఒక 60-70 పాటలు అచ్చం యేసయ్య ప్రేమ గురించే రాశాను. నాకు ఎందుకు ప్రేమ గురించి రాయటం భలే ఇష్టం. నన్ను ఒక ఆయన అడిగాడు, లవ్లో ఏమైనా ఫెయిల్ అయ్యావా అని అడిగాడు నన్ను. అంటే నేను ఎక్కువ ప్రేమ గురించి రాస్తున్నాను. నేను చేసిన లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదులే అని చెప్పాను. నేను చేసింది అమ్మాయిని కాదు అబ్బాయిని కాదు, నా యేసయ్యని లవ్ చేశాను నేను. హల్లెలూయా. అట్టగానే నేను మైక్ తీసుకుని పిచ్చి పిచ్చి పాటలు మళ్ళీ ఏం పాడిన ప్రేమల గురించి. మళ్ళీ ఈ సంవత్సరం ఏమని పాడానంటే ప్రేమ గురించి. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా. వరకు చెప్తున్నాను తమ్ముడా, వరకు చెప్తున్నా. ఏమని రాశాను? నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా అని రాసా ఈ సంవత్సరం. ఇలాగ ఒక మీటింగ్ బయలుదేరి వెళుతున్నా, ఈలోగా నాకు ఫోన్ వచ్చింది. నాకు మంచి స్నేహితుడున్నాడు, మా ఫ్రెండ్ పాస్టర్ ఎలీషా గారు. ఇద్దరే నాకు స్నేహితులు పాస్టర్స్లో. ఒకరేమో భాగ్యరావు పాస్టర్ గారు, ఇంకొక ఆయన ఏమో ఎలీషా పాస్టర్ గారు. ఈ ఎలీషా పాస్టర్ గారు నేను ఫోన్లో మాట్లాడుకొని రోజు ఉండదు. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇతర దేశాలకు వెళ్ళినా ఖచ్చితంగా మాట్లాడుతాను ఆయనతో. మేమిద్దరం ఒక 2 నిమిషాలన్నా మాట్లాడుకుంటాం. మా ఇద్దరి మధ్యలో దేవుడు అంత ప్రేమ పెట్టాడు. ఆ రోజు ఇలాగే మీటింగ్ బయలుదేరి వెళ్తుంటే ఫోన్ చేసి, అన్నా మా అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు అన్న అని పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఆ మాట వినగానే ఆ షాకు నాకు తల్లో నుంచి చెమటలు గారిపోయినాయి. పిల్లలకి చెప్పా, ముందు పాస్టర్ గారి ఇంటి దగ్గర కారు పోనండి, మనం వెళ్ళాల్సిన మీటింగ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఒక అర్ధగంట కాస్త అవకాశం ఇవ్వమని చెప్పి. ఈలోగా నేను వెళ్ళేసరికి వాళ్ళ బాబు బీటెక్ పాస్ అయ్యాడు. 24 నుండి 25 వచ్చినాయి వాడికి. అప్పుడే తాడు కోసి శవాన్ని మంచం మీద పడుకోబెట్టారు. నా దగ్గరికి వచ్చి బోర్ నడుస్తున్నాడు ఆయన. ఏమైనా సూసైడ్ నోట్ ఉందా అని అడిగాను. అంటే ఏంటన్నా అని అడిగాడు. దగ్గరికి వెళ్ళి నేనే కాస్త చొరవ తీసుకుని జేబులని చూస్తే ఫ్యాంట్ వెనక జేబులో పెట్టుకుని ఉన్నాడు ఒక చీటీ. ఏంటి అని ఆ చీటీ చూస్తే ఏమని రాశాడు తెలుసా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నాకు బతక బుద్ధి కావట్లేదు, చచ్చిపోతున్నాను అన్నాడు. ఆ లెటర్ చదవగానే మరి అమ్మా నాన్న ఏమవుతారా అనిపించింది నాకు. చాలామంది మాయలో పడిపోతున్నారు. ప్రేమ ప్రేమ ప్రేమ. నేను అంటాను, ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా సీవుడి తీయటం సరిగ్గా చేత కాదు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు ఈడెళ్ళి. వాడికి ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న 50 ఇవ్వాలి. వాడిని ప్రేమించడు ఈ అమ్మాయి వెళ్ళి. చేతనైతే తల్లిదండ్రులను ప్రేమించు, వెళుతున్న సంఘాన్ని ప్రేమించు, నీ కొరకు ప్రార్థించే సేవకులను ప్రేమించు. అన్నిటికంటే నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించదము గాక. హల్లెలూయా. నేను వెంటనే ఆ దృశ్యం నా కళ్ళలో ఉంచుకొని ఏమని రాశానంటే, ప్రేమించితివా మోసపోతివా, లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా, లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా, రంగుల కల లాంటిదిరా ఈ లోకము, కనుపించదు మెలకువలో అంతా శూన్యము, మోసపోకురా అది నిజము కాదురా, ఆశపడకురా అది చేదు చిరకరా. చాలా మంది తెలియక దారి తప్పిపోతున్నారు. రంగుల కల లాంటిదిరా ఈ లోకము, కనుపించదు మెలకువలో అంతా శూన్యము, మోసపోకురా అది నిజము కాదురా, ఆశపడకురా అది చేదు చిరకరా అని అంటూ
ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా. నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా అని అంటూ నాకున్న అలవాటు. ఏ పాట రాసినా బ్రదర్ భక్త్ సింగ్ గారు ఒక పుస్తకంలో రాశారు, ఇఫ్ దేర్ ఈజ్ నో క్రాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాస్ అంటాడు ఆయన. సిలువ లేనిదే ఏదైనా గడ్డితో సమానం అంట. ఆ మాట నాకు నచ్చి ఏ పాట రాసిన ముగింపు మాత్రం సిలువ మరణాన్ని పెడతామంట. నేను అన్నాను వెంటనే, ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. బ్రతికించే ప్రేమనెప్పుడు చంపుకోకురా, బ్రతికించే ప్రేమనెప్పుడు చంపుకోకురా. నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా, నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా. ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. బ్రతికించే ప్రేమనెప్పుడు చంపుకోకురా, నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా. నేనంటాను, యేసయ్య ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది, లోకపు ప్రేమ మనల్ని చంపేస్తుంది. యేసయ్య ప్రేమలో మనందరము తల మునకలవుదము గాక. ఆమేన్. ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 కూడా ప్రేమను గురించి ఒక పాట రాసి రిలీజ్ చేశాను. ఇంగ్లీష్లో ఏమంటారు తమ్ముడా ఫిబ్రవరి 14ని? వ్యాలంటైన్స్ డే. తెలుగులో అర్థమైంది ప్రేమికుల దినం. అదే కొంతమంది ప్రేమికుల రోజు అంటారు, ప్రేమికుల దినం అచ్చ తెలుగు భాష అదే కదా, ప్రేమికుల దినం. అది దృష్టిలో పెట్టుకొని లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసినా, ఈ లోకాశలే నిన్ను తన వైపు లాగినా, లెక్క చేయకుండా నీవు ముందుకు కొనసాగుమా. లక్క మేడలోక ప్రేమ కాలిపోవు నేస్తమా. లక్క ఉంటుంది బంగారం అతుక్కోవటానికి, అట్ట నిప్పు పెడతాం మనిషి వెంటనే కాలిపోద్ది అని దృష్టిలో పెట్టుకొని లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసినా, లోకాశలే నిన్ను తన వైపు లాగినా. లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసినా, లోకాశలే నిన్ను తన వైపు లాగినా, లెక్క చేయకుండా నీవు ముందుకు కొనసాగుమా. లెక్క చేయకుండా నీవు ముందుకు కొనసాగుమా. లక్క మేడలోక ప్రేమ కాలిపోవు నేస్తమా, లక్క మేడలోక ప్రేమ కాలిపోవు నేస్తమా. లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసినా, లోకాశలే నిన్ను తన వైపు లాగినా అని ఏమన్నానంటే, కలలు కన్న లోక ప్రేమ కడవరకు నిలచునా, కన్నీటిని తుడచి నిన్ను నరకము తప్పించునా. కలలు కన్న లోక ప్రేమ కడవరకు నిలచునా, కన్నీటిని తుడచి నిన్ను నరకము తప్పించునా. నిత్య జీవము ఇచ్చే యేసు ప్రేమ శాశ్వతం, నిత్య జీవమునిచ్చే యేసు ప్రేమ శాశ్వతం. నిత్యము నీ తోడు నిలచు యేసు ప్రేమ అమృతం, నిత్యము నీ తోడు నిలచు యేసు ప్రేమ శాశ్వతం. కాసుకైన చెల్లని లోక ప్రేమ నేస్తమా,
ఈ లోకంలో ప్రేమలు ఎలాంటివి అంటే ఒక కాసు కూడా చల్లదంట. నువ్వు విన్నావు ఈ మాట? ఆలకించావా? ఈ లోకములో ఉన్న ప్రేమ ఒక కాసు కూడా చల్లదు. కానీ నా యేసయ్య ప్రేమ నీ కొరకు నా కొరకు పరలోక విడిచి ప్రాణం పెట్టింది భూలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా ప్రేమకు ఈ లోకములో ఏ ప్రేమల సమము కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు మనమంతా. ఆ ప్రేమ కలిగిన దేవుడు యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాడంటే యాకోబు సాధువులాగా బ్రతికాడంట. రఫ్ అండ్ టఫ్గా ఉండమాక. నువ్వు చేసే వృత్తిని బట్టి అక్కడ పడితే అక్కడ వాడే మాట్లాడాలన్నీ సంఘం దగ్గర, సేవకుడి దగ్గర, నీకంటే అనుభవజ్ఞుల దగ్గర మాట్లాడమాక. ఒక్కొక్కడు ఏదో పెద్ద నిజాయితీపరుడు అనుకోవాలని, అనుభవజ్ఞుడు అనుకోవాలని, తనకేదో అన్ని తెలుసని లోకంలో ఉన్న విషయాలన్నీ తెచ్చి సంఘం దగ్గర, సేవకుడి దగ్గర, దేవుని పని దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. యాకోబుని ఎందుకు దేవుడు ప్రేమించాడంటే సాధువుగా ఉన్నాడు. తన శరీరముని గుడారంలో తగ్గించుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనకి వెళ్తున్నావు. నువ్వు చేసిన అపరాధముల కొరకు ఏనాడైనా పశ్చాత్తాపడ్డావా? దేవునికి అప్పగించుకున్నావా? నీ అపరాధాల కొరకు, నీ పాపాల కొరకు దేవుని దగ్గర క్షమాపణ అడిగావా? యాకోబు గురించి ఒక మాట చెప్పి ఏశావు గురించి చెప్తాను. ఆదికాండము 33వ అధ్యాయము 11వ వచనములో, ఆదికాండములో 33వ అధ్యాయం 11వ వచనం చదువునైనా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను, ఆయనకున్న మరొక అలవాటు ఏంటంటే దేవునికి కానుక ఇస్తాడంట. నోరు తెరిచి అందరూ అన్నాడు, ఏమిస్తాడంట? మీరు ఇవ్వకపోతే ఇవ్వరు, గట్టిగా అనండి ఒక మాట. భారతదేశం కదా, ఏదో ఒక లంచం ఇస్తేనే అంటారు అనమాట. మీరు ఎవరు బాగా చెప్తారో వెళ్ళేటప్పుడు పొలం వారి పేరు మీద రాసి వెళ్తాను నేను. ఇది మంద కదుగా, మళ్ళీ మంద అయితే ఇబ్బంది, మళ్ళీ మన సభలు పెట్టుకోవాలిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుకున్న మరొక అలవాటు ఏమిటంటే దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. గొల్లలైతే గొల్లలమైతే గొర్రెలు ఇచ్చేవాళ్ళం మనమంతా, జ్ఞానులమైతే బంగారం ఇచ్చేవాళ్ళం. కానీ నేనేమంటాను తెలుసా? మనం గొర్రెలు ఇవ్వద్దు, బంగారం ఇవ్వద్దు, మన శేష జీవితం శ్రేష్టమైన కానుకగా దేవునికి ఇచ్చేదము గాక. ఆమేన్. ఈ రోజు నుంచి సేవ కొరకు అన్న ప్రతిష్ఠించబడుతున్నాడు. ఇదివరకు ఇట్లా మాట్లాడకూడదు, నువ్వు ఇక తొందరపడకూడదు. అప్పుడప్పుడు నీకు కోపం వచ్చిందని నాకు చాలామంది చెప్పారు. నా మీద కోపడుతాడు అప్పుడప్పుడు. నేను డేట్ ఇవ్వదు, అదేందన్నా మాకు ఇవ్వకపోతే ఎట్లా? 18 ఏళ్ళుగా మీకు పరిచయం. మేము 18 ఏళ్ల కిందట నేను వచ్చినప్పుడు ఆ స్వతంత్రం నాతో కలబడుతూ ఉంటాడు. నాకు డేట్ ఇవ్వాల్సిందే, యాకోబులా పెనుగులాడుతూ ఉంటాడు. నేను ఒకసారి ఒకరికి డేట్ ఇచ్చానంటే మారను. నా పద్ధతి ఏమిటంటే నీతిమంతుడు నష్టమైనను మాట తప్పడు, ఆ మాట కట్టుబడి ఉంటుంది. కానీ ఈరోజు ఈ అన్న కోసం నేను అవతల వాళ్ళతో చాలా ప్రేమగా దీనంగా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా మంచోడు, సహృదయులు. వెంటనే వాళ్ళు కలుగు చేసుకొని మీరు ఈ ఉదయం వచ్చేసేయండి అన్న, సాయంత్రం మీరు అనుకున్న స్థలానికి వెళుదురుగానే అన్నారు. నాకు భలే సంతోషం అనిపించింది. యాకోబు ఎలాంటి వాడంటే తన దగ్గర ఉన్నది ఏదో దేవునికి ఇవ్వటం ప్రారంభించాడు. అన్న మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి దేవుడిని ఎంతకాలం భూమి మీద బ్రతికిస్తాడో ఆయుష్ అంతా దేవునికి కానుక ఇచ్చేదవుగాక. ఇంకంతకంటే మనం ఏమి ఇస్తామండి దేవుడికి? 2021 నాకు భయంకరమైన కరోనా వచ్చింది. డాక్టర్స్ తేల్చి చెప్పారు బ్రతకడని చెప్పేశారు. నాకున్న పరిస్థితి కూడా అలాంటిదే. నేనున్న ఆ ఐసీయూలో చాలా పడకలు ఉన్నాయి. నన్ను చేర్చగానే మా పెద్దబాబుతో మా తమ్ముడితో డాక్టర్ గారు చెప్పారంట, కష్టం, 99% చనిపోతాడు. మా వాళ్ళు అన్నారు చనిపోతాడని ట్రీట్మెంట్ చేయండి, ఆయన పాస్టర్ గారు దేవుడి చిత్తమైతే బ్రతికిస్తాడని. ఎప్పుడైతే పాస్టర్ గారు అని చెప్పాడో ఆయన కూడా శ్రద్ధ తీసుకొని కాస్త చాలా ప్రేమగా చూశాడు. నేను ఆ పడక మీద ఉన్నానా, అస్సలు ఊపిరాడట్లా, ఆక్సిజన్ పెట్టేశారు. ఒకటే దగ్గు, ఊపిరాడట్లేదు, నాకు రుచి తెలియట్లా, వాసన తెలియట్లా. అంతగా మించి కఠినమైన పరిస్థితి ఏమిటంటే గంటకు ఒకరు చనిపోతున్నారు ఐసీయూలో. ఏ మాత్రం కనికరం లేకుండా శవాలు తీస్తున్నారు, జుప్పేస్తున్నారు, తీసి పక్కన పడేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో సగం మంది పైన చనిపోయారు, నన్ను ఒక్కడిని దేవుడు బ్రతికించి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను భయపడలేదు వాస్తవంగా.
నాకు ఎదురుగా ఒక ఆయన పడుకొని ఉన్నాడు బెడ్ మీద. ఇప్పుడు నేనే అంగుళం తక్కువ 6 అడుగులు ఉన్నా. ఆయన నాకంటే 6 అంగుళాలు పొడవు ఉన్నాడు. ఆయన ఎంత జానా ఎత్తున్నాడు నాకంటే, బాగా ఇంత వెడల్పున్నాడు. జిమ్ పర్సనాలిటీ. అది ఇప్పుడు కోడి మాంసం కొట్టి ముందు ఈ కారం గట్ట బొమ్మలు వేస్తున్నారే అట్లా ఉన్నాడు ఆయన. అదేదో ఏంటది ఆన్లైన్లో టమాటా ఉంటుంది, జొమాటోనా, దాంట్లో బుక్ చేస్తున్నాడండి. ఇన్ని చపాతీలు ఇంత కోడి మాంసం వస్తుంది. మీకు తెలుసుగా కరోనా టైంలో సాగు తిండి తిన్నారు ఒక్కొక్కడు. కరోనా అడ్డం పెట్టుకుని 9ంటికల్లా మార్కెట్ మూసేవాళ్ళ, 9ంటికి 3 రౌండ్లు వేసేసేవాళ్ళు. అసలు కొంతమంది కరోనాలో ఏమి తిన్నారో పెరిగిపోయారు. వాడు జొమాటో బుక్ చేయటం, అన్ని చపాతీలు ఇంత కోడి మాంసం 3 పూటలు తింటుంటే వాడికి వెళ్ళే చూస్తుండే. నాకు రుచి తెలియట్లే, వాసన తెలియట్లే. డాక్టర్ తింటేనే తగ్గిద్ది అంటున్నాడు, లోపలకు పోట్ల. నాకు 3 రోజులు చూసి భలే నవ్వుకున్నాడు, ఎంత అదృష్టవంతుడు రా నువ్వు, కరోనా వచ్చిన సాగు తిండి తింటున్నావని. 3 రోజుల తర్వాత నాకు కనపడలా. నా ద్వారా నా కుటుంబంలో చాలామంది కరోనా వచ్చింది. మా నాన్నగారు కూడా నన్ను చూడటానికి వచ్చి కరోనా వచ్చి చనిపోయాడు ఆయన. నా వల్ల మా అమ్మకి, మేనగోడలు, మా అన్న, మా పెద్ద కుమారుడు, మా పాస్టర్ గారు అందరం అట్లా చావు అంచులకు వెళ్ళాం. మా నాన్నగారు కూడా నా ద్వారా వచ్చి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన 18 రోజులకు మాకు తెలిసింది ఆయన చనిపోయాడు అన్న సంగతి. అప్పుడు దాకా తెలియదు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న పాటలాగా తలా ఒక హాస్పిటల్లో ఉన్నాం, ఎవరు ఎట్ట ఉన్నామో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. మా బాబుని అడిగా, ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు రోజు, ఆయన ఏడని అడిగా. డిశ్చార్జ్ చేశారు డాడీ అన్నాడు. అని నవ్వి ఊరుకున్నా. ఏంటి నవ్వుతున్నావు అన్నాడు. అరే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తే ఉదయం చేస్తారు, రాత్రి సాయంత్రం చేస్తారు, అర్ధరాత్రి 2:30 ఎవరికైనా చేస్తారా? అర్ధరాత్రి 2:30 చేస్తారంటే ఏ డిశ్చార్జ్ అది? లాంగ్ డిశ్చార్జ్. అర్థమైపోయింది ఇక నాకు. ఆయన చనిపోయినాక నేను భయపడ్డా, కొంచెం నా మనసు కొంచెం భయపడింది. నేనేమని ప్రార్థన చేశాను తెలుసా? నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను ప్రభువా, నేను మరణించాలన్నది నీ ఉద్దేశం అయితే. నాకైతే చనిపోవటం ఇష్టం లేదు, చాలా సేవ చేయాలని ఉంది. నీ సేవ అవకాశం ఇస్తే సేవ చేస్తాను అని ఆ బిడ్డ మీద ఏడుస్తూ ఒక మాట అన్న దేవునితో, నా చేతికి అప్పగించిన నీ పిల్లలందరినీ నీ చేతికి అప్పగించేదాకా నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసి. ఆ గుండెల్లో భయం. ఆయన చనిపోయినాక భయపడ్డా. కంటకొకడు చనిపోతున్నాడు. సాతానుడు చేసే పెద్ద ప్రయోగం ఏంటంటే క్రైస్తవుని ముందు వాడి మనసులో దొరబడి వాడి ధైర్యం చెడగొట్టేలాగా చేస్తాడు. ఇక నా మనసు భయపడతా ఉంది. ఇక నేను వెంటనే నా మనసుకు ధైర్యం చెప్తే ఏమని పాట రాశానంటే, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకా కుమిలి కుమిలి ఏడ్చేవా ఆదరణ లేక, ఎవరు నాకు లేరని తోడెవరు రారని కంట నీరు విడిచేవా ఒంటరిగా ఏడ్చేవా కంట నీరు విడిచేవా. నా మనసుకు ధైర్యం చెప్తున్నా, ఎవరు నాకు లేరని తోడెవరు రారని, ఎవరు నాకు లేరని తోడెవరు రారని కంట నీరు విడిచేవా ఒంటరిగా ఏడ్చేవా కంట నీరు విడిచేవా ఒంటరిగా ఏడ్చేవా. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకా కుమిలి కుమిలి ఏడ్చేవా ఆదరణ లేక, కునుకలేదు ఎన్నడైనా నిదురపోని వాడమ్మా, నీ క్షేమం ఎన్నడైనా తాను మరచిపోడమ్మా. కునుకలేదు ఎన్నడైనా నిదురపోని వాడమ్మా, నీ క్షేమం ఎన్నడైనా తాను మరచిపోడమ్మా. నీ వంటే ఇందుకే ఇంత ప్రేమ చూపెనే, నీ వంటే ఇందుకే ఇంత ప్రేమ చూపెనే, నీలో వసించుటకు నీ స్నేహం కోరినే, నీతో వసించుటకు నీ స్నేహం కోరినే. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుగా కుమిలి కుమిలి ఏడ్చేవా ఆదరణ లేక.
తెలియక నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. నా కొరకు మా సంఘాలు, నేను ఎరిగిన సేవకులందరూ నా గురించి ప్రార్థన చేశారు. ప్రభుత్వం నేను చెప్పాను, నన్ను బ్రతికిస్తే నేను నీకేమి ఇవ్వలేను, కానీ నా శేష జీవితం నీకు శ్రేష్టమైన కానుకగా ఇస్తానని ప్రభుత్వం చెప్పాను. యాకోబు ఏమిచ్చాడు? తన మందనంతా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. తన కుటుంబం అంతా దేవుని పాదాల దగ్గర మోకరింపజేశాడు. ఈ రోజున భర్త ప్రార్థనకి వెళ్తే భార్యకు లేదు రక్షణ, భార్య వెళ్తే భర్తకు లేదు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు ఇళ్లలో ఫోన్లు చూసుకోవటం, సినిమాలు చూసుకోవటం. యాకోబు తను మోకరించాడు, తన భార్యలను మోకరింపజేశాడు, తన పిల్లలను పరివారమును కూడా మోకరింపజేశాడు. ప్రియులారా, నేనంటాను, ఇదిగో ప్రార్థనకి వెళుతున్న నీకు మోకరించే బుద్ధి ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దేవుని ముందు మోకరిస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. నీకే మోకాళ్ళు వేసే బుద్ధి లేకపోతే ఎట్లా? అబ్రహాముకు మోకాళ్ళు వేసే అలవాటు ఉంది కనుక అబ్రహాము ఒంటెలు కూడా మోకాళ్ళు వేస్తున్నాయంట. నీకు మోకాళ్ళు వేసే అలవాటు ఉండాలి. ఈరోజు దేవుని కొరకు అన్న ప్రతిష్ఠించబడుతున్నాడు. యాకోబు ఇచ్చినట్టుగా అన్న శ్రేష్ఠ జీవితం దేవుడికి ఇవ్వాలి. తనొక్కడే మోకరించుట కాదు, ఇంటిల్ల పాది యాకోబు అనుభవంలోనికి వచ్చేదరుగాక. తన సేవకుని నోటి మాట దేవుడు రూఢీపరచునుగాక. అలా జరుగునుగాక. యాకోబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు? యాకోబు మాట మారిపోయింది, యాకోబు తీరు మారిపోయింది, యాకోబు బ్రతుకు మారిపోయింది, యాకోబు అలవాట్లు మారిపోయింది, యాకోబు పరిస్థితులన్నీ మారిపోయింది. ఒకప్పుడు యాకోబులా, ఇప్పుడు యాకోబు లేడు. ఒకప్పుడు మోసాలు చేశాడు, ఇప్పుడు చేసిన మోసాల కొరకు పశ్చాత్తాపడ్డాడు. ఒకప్పుడు అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఒకప్పుడు కఠినంగా ఉన్నాడు, ఇప్పుడు సాధువుగా మారిపోయాడు. అందుకని యాకోబును దేవుడు ప్రేమించాడు. ఈ సభలు ఎందుకోసం అన్నోళ్ళు ఏర్పాటు చేశారంటే, యాకోబును ప్రేమించిన దేవుని ప్రేమ మీ అందరి మీదకి దిగి రావాలని. అలా దిగి రావాలి అంటే యాకోబులాగా నీవు నేను జీవించాలి. అసలు యేసేవుని ఎందుకు ద్వేషించాడు? ఒక 2-3 విషయాలు యేసేవుని గురించి కూడా మీతో చెప్తాను ప్రియులారా. దేవుని వాక్యములో నుండి మనం చూద్దాం. ఆదికాండములో నుండి 27వ అధ్యాయము 41వ వచనం. యేసేవును ద్వేషించడానికి కారణం చదువునైనా, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవిని నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టాను. ఏశావుకున్న లక్షణం ఏంటంటే పగబడతాడంట. మీలో పగబట్టే స్వభావం లేని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాట అడగన రివర్స్లోకి వచ్చి, నాకు కొంచెం పగబట్టే స్వభావం ఉందని ఎవరైనా ఒప్పుకొని చెప్పగలరా? అంత ధైర్యం ఎవరు కొంటుంటారా? క్రైస్తవుడు ఎంత గొప్పోడు అంటే అబద్ధం ఆడడం నిజం చెప్పడు. అదే క్రైస్తవ్యం అంటే, అబద్ధం ఆడడం నిజం చెప్పడు. నేనంటాను, క్రైస్తవుడు 1 సంవత్సరం వాడిని అబద్ధాలు, లోకస్తుడు సంవత్సరం అంతా ఆడలేడేమో అనిపించింది జీవితం అంతా. క్రైస్తవుడు 1 నెలలో ఆడే అబద్ధాలు, ఒక లోకస్తుడు జీవితంలో ఆడలేడేమో అనిపిస్తుంది నాకు. యాకోబును ప్రేమించిన దేవుడు ఏశావును ద్వేషించడానికి కారణం ఏమిటంటే, ఏశావులో పగబెట్టే స్వభావం. పగబడతాడంట. పగ. పాముకి చెవులు లేవు, పాము చెవిటిది. కానీ దానికి మనం ఏదైనా హాని కలిగిస్తే, తోక తొక్కితే వెంటనే దానిలో మనం స్పందించగలి, దానిలో ప్రతిస్పందన మొదలైద్ది. కాటేసింది కాబట్టి పాము కాదు, పాము కాబట్టి కాటేసింది. గుర్తుపెట్టుకో. కాటేసింది కాబట్టి పాము కాదు, పాము కాబట్టి కాటేస్తుంది. నీ స్వభావం, నా స్వభావం పాములా ఉండకూడదు. పగబట్టే స్వభావం సాతానుడిది, ప్రేమించే స్వభావం క్రైస్తవుడిది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజమైన క్రైస్తవుడవైతే పగబెట్టే లక్షణం నీలో ఉండకూడదు, పగబట్టకూడదు. ఆ ఏశావులో ఉన్న మరొక గుణం చెప్తానండి. 26 ఆదికాండము 35వ వచనం అనుకుంటా. 26 ఆదికాండము 35 చదువునైనా. ఇస్సాకును ఏశావు చేసిన మరొక పని ఏమిటంటే మనోవేదన కలుగు చేశాడంట. మనోవేదన. తన తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేశాడంట. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినా రాలేకపోయినా, నాకంటే చిన్నపిల్లలందరికీ ఒక తండ్రిలాగా, దేవుని సేవకుడిగా, ఒక మంచి మిత్రుడిగా చెప్తున్నా. మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, తల్లిదండ్రులు దేవుని పిల్లలకు అవసరం అంట, వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలంటే. మీరు వింటున్నారు కదా, మా అందరూ పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలంటే, పెద్దోళ్ళు అంటే వయసులో కాదు,
జీవితంలో గొప్పోళ్ళు అవ్వాలంటే తల్లిదండ్రుల దీవెన అవసరం అంట. వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలంటే తల్లిదండ్రుల నోట ఎప్పుడు పిల్లల్ని ఆశీర్వదిస్తానే ఉండాలంట. మా లైన్లో ఒక ఆమె ఉండేది, సుబ్బాయం అని. ఇక్కడ సుబ్బాయములు ఉన్నారా? ఉంటే ఉన్నారులే, సుబ్బాయం ఉంటే ఉందిలే. ఏం చెప్పేది మా సుబ్బాయం గురించి. వాళ్ళ 2 ఆడపిల్ల, ఒక మగపిల్లోడు. ఎప్పుడు వాళ్ళ అమ్మాయిని నేను చాలాసార్లు విన్నా, నువ్వు మధ్యలోనే పోతావే అనేది. నిజంగానే అమ్మాయికి 19 ఏళ్ళు వచ్చినప్పుడు చనిపోయింది ఆ పాప. నాకేమనిపించిందంటే, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంట కోస్తాడు. కానీ మీ అందరి నోట మీ పిల్లల దీవెన వచనములు పలికెదరుగాక. మీరు ఎప్పుడు మీ నోటి వెంట మీ పిల్లల్ని ఆశీర్వదించాలి. తల్లిదండ్రులైతే పిల్లల్ని ఆశీర్వదిస్తారు. మనం సేవకులు ఎవరిని ఆశీర్వదించాలి? మన సంఘస్థులే మన పిల్లలు. మన పిల్లల క్షేమం కోరుకోవాలి. మా పెదనాయన ఉన్నాడు, జీవితాంతం సేవ చేశాడు. 30 మంది కంటే సంఘం కట్టలేకపోయాడు. మా పెదనాయన చనిపోయాడు. మా పెదనాయన చనిపోయి నాకు ఇప్పటికీ ఆ సంఘం 2-3 ఆయుష్కాలం అంతా ఇక్కడ కొరినిపాడు నుంచి కూడా వచ్చేవాళ్ళు, పెద్దపల్లి నుంచి, చిన్నపల్లి నుంచి ఆయన దగ్గరికి. నల్లజేరు 17 లేని జీవితాంతం సేవ చేశాడు. పెరుగమ్మ కొండమ్మ అని ఒక ఉండేది ఇక్కడ. ఆ కొండమ్మ కూడా వచ్చేది అక్కడికి ప్రార్థనకి. చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ జీవితంలో సంఘం సేవ నిలబడలే. కారణం ఏమిటంటే, నేను వినగా మా పెదనాయన చేసిన ప్రసంగాలు అననీయ సపీరా, సపీరా అననీయ, అననీయ సపీరా, అట్టయిపోతారు. ఎప్పుడు శాపాలే. నాకు తెలిసి ఆయన పెట్టిన శాపాలు మీరు ఎవరైనా వచ్చి మా పెదనానికి చెప్పి, మా పెదనాయన లేళ్ళే, చనిపోయి 15 ఏళ్ళు అయింది. మా పెదనాయన కొడుకున్నాడు. ఎవరు చెప్పమాకండి, మళ్ళీ వాడు అసలు చేతబడి చేస్తాడు నాకు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు కూడా వేరే మనిషి నష్టాన్ని కోరుకోకూడదండి. మనం నోరు తెరిస్తే దీవెన పలుకుదుముగాక, దీవెన వచనములు మన నోటి వెంట వచ్చునుగాక. యాకోబును ఎందుకు దేవుడు ప్రేమించాడంటే, యాకోబు ఏమో పశ్చాత్తాపడుతున్నాడు చేసిన పొరపాటు కొరకు. ఏశావేమో యాకోబు చేసిన పొరపాటును బట్టి పగబెట్టుకున్నాడంట. నువ్వు ఏశావులాగున్నావా, యాకోబులాగున్నావా? ఈ సభల గ్రౌండ్ నుంచి వెళుతుండగానే మనం అందరం ఒక ఆలోచనకు వచ్చేదము గాక. దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నిన్ను ద్వేషించాలంటే, ఆఖరి నిమిషం ఇది నేను ముగించేస్తున్నాను. ఇక యాకోబును ప్రేమించడానికి చేసిన పొరపాటు కొరకు యాకోబు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏశావు పగబెట్టుకున్నాడు. పగబెట్టుకునే వాళ్ళని దేవుడు ప్రేమించలేడు. చేసిన పొరపాటు కొరకు పశ్చాత్తాపడే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. ఈ రాత్రి నువ్వు యాకోబులాగా ఉన్నావా సహోదరి? ఏశావులాగా ఉన్నావా సహోదరుడా? యాకోబులాగా ఉంటే దేవుని ప్రేమ పొందుకుంటావు. ఏమి లేని ఒంటరి నీ జీవితాన్ని యాకోబు దేవుడు మందలకు కాపరిగా మార్చినట్లు, ఏమి లేని నీ జీవితాన్ని ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు ఎక్కిస్తాడు. యాకోబులా నువ్వు ఉండగలిగితే, యాకోబులా మారగలిగితే, యాకోబులా నువ్వు మార్చుకోగలిగితే, చెప్పేగా ఆమె పాట పాడింది, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. పొంగిపోయే నా మాటకే వెంటనే ఉంది, స్టైల్ మారింది అంతే. ఇదేంది? మీరు ఎవరన్నా ఇక్కడ అభిమానులు ఉంటే నన్ను క్షమించాలమ్మా. నేను విమర్శ చేసేంత వయసు కాదు, విమర్శ చేసే బాపది కాదు నాది. నేనేమంటానంటే, ప్రార్థనకు వచ్చినాక కాలుకున్న చెప్పు, గడకున్న క్లిప్పు కాదు మారాల్సింది, మన బ్రతుకులు మారునుగాక. ఇష్టపడితే 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు ప్రార్థనకు వచ్చినాక జడేసే పద్ధతి మారి, జడ క్లిప్పు, కాలు చెప్పు ఏదో నువ్వు వేసే ఈ మధ్య ప్రతి ఒక్కడు స్టెప్పులు నేర్చుకున్నాడు. చేయకూడదు, మన స్టెప్పులు గిప్పులు చేయకూడదు. ఇవన్నీ ప్రార్థన స్థలాన్ని ప్రార్థన స్థలంగానే ఉంచాల. వాళ్ళని వీళ్ళని చూసి కొత్త అలవాట్లు మనం నేర్చుకోకూడదు అని చెప్పమని మురళీ పాస్టర్ గారు చెప్పాడు నాకు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు మాట మారింది, తీరు మారింది, బ్రతుకు మారింది, నడవడి మారింది, పద్ధతులన్నీ మారిపోయినాయి. అందుకనే దేవుడు అంటాడు, యాకోబు భూది గంతముల నుండి నేను పిలుచుకొని వాడా, నిన్ను మరిచిపోజాలను యాకోబు. జలముల లోబడి నువ్వు వెళితే నీ కొరకు నీళ్లతో మాట్లాడతా, నీళ్లు నువ్వు ఉంచలేవు. అగ్నిలో గుండా నువ్వు నడిస్తే నేను అగ్ని కీలకలతో మాట్లాడతా, అగ్ని నేను కాల్చదు. నీ మీదకు శూరులు లేచితే అణిచివేస్తా, నీ మీదకు యుద్ధాలు వస్తే నేను జరిగిస్తా, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఈ దేవుడు ఆ వాగ్దానము ఈరోజు అభిషేకించబడబోతున్నారన్న తన సేవకుడి విషయమే దేవుడు జరిగించునుగాక.
అలా జరుగును గాక. యాకోబు చదువునైన 43 యెషయా గ్రంథము 4వ వచనం చదువు. ఇప్పుడు ఆ మాట చదువు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నువ్వు ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను, జనములను నీకు అప్పగించుచున్నాను అంటాడు. ఆ వాగ్దానము ఈ అన్న విషయములో జరుగునుగాక. సేవకుడిని చేసిన తర్వాత జనములను దేవుడు ఇతనికి అప్పగించును గాక. తన సేవకుని నోటి మాట దేవుడు రూఢీపరచును గాక. ఒక ఈ అన్నకే కాదు, ఈ ప్రాంగణానికి వచ్చిన మనందరం ఒక తీర్మానం చేద్దాం ఈ రాత్రి. ఒకవేళ ఈ రాత్రి వరకు ఏ సేవలాగున్నా యాకోబులాగా మనం మారగలిగితే, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకు చేసిన దేవుని ప్రమాణం మన జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదాం. మన 2 చేతులు దేవుని వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. యాకోబులాగా నన్ను బ్రతికించు నాయనా. నన్ను ప్రభువా నీ స్తోత్రమయ్యా. యాకోబులాగా నన్ను బ్రతికించు నాయనా. ఏశావులాగా ద్వేషించే బుద్ధి, పగబెట్టుకునే బుద్ధి, తల్లిదండ్రులను ఏడిపించే బుద్ధి నాకు వద్దు నాయనా. యాకోబులాగా నన్ను మార్చు నాయనా. యాకోబులాగా నన్ను మార్చు. కడుమే చెల్లి, తమ్ముడ కడుమే. మొక్క నాటగానే నీళ్లు పోయాలి, వాక్యం వినగానే ప్రార్థన చేయాలి. ఎవరో ఒక 2 నిమిషాలు అటు ఇటు తిరగొద్దు. కాలకృత్యాలు కూడా ఒక 2 నిమిషాల వ్యవధినిద్దాం. 2 చేతులు దేవుని వైపు చాపుదాం. 2 చేతులు దేవుని వైపు చాపుదాం. దేవదూతలు తొంగి చూసే సమయం ఇది. పరలోక మహిమ మన మధ్యలో సంచరిస్తున్న సమయం ఇది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సమయం ఇది. యాకోబులాగుంటే దేవుని ప్రేమ పొందుకుంటావు. ఒకవేళ ఏశావులా గనక ఉండగలిగితే దేవుని ద్వేషం నీ మీదకి వస్తుంది. తమ్ముడా, చెల్లి, ప్రేమినక్క, అన్న, దేవుని ప్రేమ తాళగలం కానీ దేవుని దూషణ మనం తాళలేవు. అయ్యో, దేవుని చేత ద్వేషించబడ్డాడు ఏశావు. ఈ రాత్రి ఒక ఆలోచనకు రా. ఇప్పటి వరకు నేను కూడా ఏశావులాగే బతికానయ్యా, కానీ ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేస్తున్నానయ్యా. యాకోబులాగా నేను బ్రతుకుతానయ్యా. యాకోబులాగా నేను బ్రతుకుతానయ్యా. ఏశావులాగా నేను ఉండనయ్యా. యాకోబులాగా నేను బ్రతుకుతానయ్యా. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానయ్యా. తెలుసో తెలియక ఇంతకాలం ఏశావులాగా బ్రతికిన మాట వాస్తవమేనయ్యా. ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నా చెంపలు వాయించాడు. ప్రార్థనకి వెళుతూ కూడా పగ పెట్టుకున్నాను, అందరిని ఏడిపించాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత పై వేషం మార్చుకున్నాను, కానీ లోపల వేషాలు ఏమీ మారలేదు. బహుశా అందుకేనేమో ఇంకా నా కన్నీళ్ళు, కలవరాలు గొర్రె తోకలాగే నా జీవితం ఉండిపోయింది నైనా. ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడయ్యా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను నాయనా. అందరూ దేవునికి అప్పగించుకుందాం. విన్న మాటలు మనలో నెరవేరాలని దైవజనులు, మా స్నేహితులు వందనం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయబోతున్నారు. విన్న వాక్యం మనలో నెరవేరాలని దైవజనులు, గారపాడులో సేవ చేస్తున్న మా స్నేహితులు వందనం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యాకోబులాగా నన్ను బ్రతికించయ్యా. ఏశావు లాంటి లక్షణాలు దూరపరచు నాయనా. కళ్ళు మీ చెల్లి, తమ్ముడా, ఒక్క మాట్లాడు. యాకోబులాగా నన్ను బ్రతికించున్నాయినా. యాకోబులా నన్ను బ్రతికించున్నాయినా. నీ ప్రేమకు నన్ను పాత్రుడిగా చెయ్యినైనా. ఈ లోకమంతా ప్రేమించినా నీ ప్రేమ లేకపోతే వ్యర్థుడైపోతానయ్యా. నీ ప్రేమ కావాలి. ఎందుకంటే దేవుని ప్రేమ స్వార్థం కోరదు. దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తించదు. దేవుని ప్రేమ ఉప్పొంగదు. అది నిజమైన ప్రేమ, కలువరి ప్రేమ, కఠినలను మార్చే ప్రేమ, నీ కొరకు కరిగిపోయిన ప్రేమ, నలిగిపోయిన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నన్ను ప్రేమించి తన ప్రేమకై మనలను ఆకర్షించి 2023 సంవత్సరాల కిందట పరలోక మహిమను యేసయ్య భూలోకానికి వచ్చాడు.
1990 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు సిలువ మ్రాను మీద బలి అయిపోయాడు. చేతుల్లో కాళ్ళలో రేకులు నాటిన, ప్రక్కల పల్లెపు పోటు పడిచిన, శరీరం అంతా కొరడాలతో కొట్టిన, తలకు ముళ్ళ కిరీటము గుచ్చిన, గేలి చేసి అవమానపరిచిన ఆ ప్రేమ నీ కొరకు నోరు తెరవలేదు. ఆ ప్రేమ సిలువలో నుండి ఇదిగో ఈ రాత్రి నీ వైపు తన చేతులు చాపింది. నీ చేతులు కూడా ఆయన వైపు చాపగలిగితే ఆ ప్రేమ కలిగిన చేతులు నిన్ను తాకబోతున్నాయి. తన ప్రేమతో నిన్ను నింపబోతున్నాయి. యాకోబుకిచ్చిన దీవెన నీకు నువ్వు కలిగించబోతున్నాడు. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. భూదిగంతముల వరకు నిన్ను వాడుకుంటాడు. మహిమ గల రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. విన్న మాటలు మనలో నెరవేరాలని దైవజనులు ప్రార్థిస్తున్నారు. అన్ని నామముల కన్నా పైనామం లేదు స్వామి. నీ అద్భుతమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ స్వార్థ కొడుకుల యొక్క మొదటి రాత్రి వాక్య స్వరూపై మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మీరు కోరుకున్న విధానములు ఈ రాత్రి నుండి మేము జీవించుదుముగాక. మేము మీ ఎదుట సాక్షులుగా ఉందుముగాక. మీ సన్నిధానంలో ప్రభువా ఆత్మ సంబంధమైన విధానములు నడిపించబడుదుముగాక నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యాకోబు మీ ఎదుట నాయన ఎలాగో జీవించాడు. మా ఆత్మీయ జీవితములో, మా విశ్వాస జీవితములో, మా సేవా క్రమములో మీకు మేము లోబడుదుముగాక. కృపగలిగిన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ ప్రేమను మేము గెలుచుకునే వారుగా ఉందముగాక నాయన. అయ్యా ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు నాయన. నీ సన్నిధానంలో ప్రభువా నా కొడుకు నాయన ఈ భూమి మీద నాయన ఈ భూలోకానికి ఏ ఉద్దేశము చొప్పున వచ్చి ఉన్నారు నిశ్చితమ జీవితంలో నాయన నెరవేర్చబడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అంత అట్లా తగినట్లుగా మేము జీవించడానికి మీరు సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన ఉన్న మాటల ప్రకారముగా మా జీవితాలను, మా ఆత్మీయ అనుభవాలను మీరే కట్టుబడి నిలబడి నాయన స్థిరపరచబడి కాకు నాయన మీ కృప చూపి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా మీరందరూ కూర్చోండి. దైవ సేవకులందరూ వేదిక మీదకి వస్తారు. రండి అన్న, అందరు రండి అన్న. సేవకులందరూ రండి. రన్న పద్మరావు రండి. ఈ మండల ప్రెసిడెంట్ గారు అందరూ రండి. అక్కడున్న సేవకులు మీరు కూడా రండి. వెనక భాగంలో ఉన్న సేవకులు ఒట్టి చెరుకూరు. నేను ఒక ఊరి పేరు చెప్తే మిగతా వాళ్ళు రాకపోతే ఫీల్ అవుతారు బా. నేను ఊరి పేరు చెప్తాను. సేవకులందరూ రండి. ప్రెసిడెంట్ గారు, పద్మారావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ మొత్తం అని తీసేసేయండి. సేవకులు రండి. మురళీ భాష సేవకులు అందరూ వద్దాం. మీలో ఎవరైనా దైవజనులు ఉంటే ఒకవేళ మీకు కనబడుతుండొచ్చు, కానీ మీరు కొంచెం లైటింగ్ తక్కువ ఉండటం వల్ల కనబడట్లేదు. మళ్ళీ నేను పిలవలేదని నా మీద కోపం పెట్టుకోక ఏదైనా ఉంటే ఈ అబ్బాయి మీద పెట్టుకోండి. అందరూ సేవకులు ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం నిండు మనసుతో దీవిస్తే ఎంత బాగుంటుంది. అందరూ ఏకీభవిద్దాం. ఇందాక వాక్యం కొరకు ప్రార్థన చేసిన పెద్దలు ఈ పాస్టర్ గారు మరలా ప్రార్థన చేస్తారు అన్నయ్య కోసం. అందరూ సేవకులు అన్న మీరు రండి. మీరు మోకండి. వెనక ఒక మైక్ మోకండి. సాల్మన్ అన్న భలే ఉన్నాడు, పెంతెకోస్తు పాస్టర్ గారు లాగా. ఈ అన్న కోసం ప్రార్థన చేద్దాం. మీరు కూడా నిండు మనసుతో ప్రార్థన చేయండి. ఎంతమంది దైవ సేవకులు ఈ వేదిక మీద ఉంటాం. నేను నమ్ముతున్నాను కొరినపాడు ఆశీర్వదించబడును గాక. ఎందరి పరిశుద్ధుల పాదాలు మోపిన ఈ ఊరిని దేవుడు తన స్వాస్థ్యముగా మార్చును గాక. రాకడ గనక వస్తే తన ప్రథమ పిలుపు ఈ ఊరు నుండే దేవునికి అందును గాక. ఎక్కడున్న వేవేల ఆత్మలు ప్రభు రాజ్యము స్వతంత్రించుకును గాక. సేవకులందరూ అన్న నాకు మీ పేర్లు అందరికీ తెలియదు, నేను చెప్పలేదని మళ్ళీ నన్ను అన్యత భావించొద్దు. వయసులో పెద్దవారని అన్న ప్రార్థన చేయండి. మనం మీరు కూడా కుడి చేతులు చాపి స్తోత్రం 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 స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుచున్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి 2023 సంవత్సరం ప్రభువా, ఈ 4వ నెల 27వ తారీఖున ఆయన రాత్రికాల సమయంలో దేవా మీ కుమారుడు ప్రభువా సాల్మన్ గారిని బట్టి వందనాలు నాయన తండ్రి. నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. అనేక మంది నా తండ్రి దైవజనుల చేత ప్రభా, సేవకుల చేత ప్రభా, మీద ఆశలు ప్రభా నీ కుమారుని అభిషేకించబోతున్నందుకు వందనాలు. మీ అభిషేకము దిగుడుగాక రాజానికి వందనాలు. మీ అభిషేకము దిగుడుగాక రాజానికి స్తోత్రాలు తండ్రి. దావీదు పైన ప్రభా, దావీదు అభిషేకించబడినప్పుడు ప్రభా, దావీదు మీద ప్రభా ఆత్మను కుమరించిన మహాగణుడా, ఈ రాత్రి మీ సేవకులు నాయన అభిషేకించబోచుండగా మీ సేవకులలో నుంచి నాయన అయా నీ కుమారుని ప్రభా అభిషేకించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభా. కూడి వచ్చిన సేవకులపై నీ ఆత్మాభిషేకమును కుమరించి మీ శక్తి చేత మీ మహిమ చేత ప్రభా దేవా మీరు ఆవరించి ప్రభన తండ్రి, మీ అభిషేకముతో మీరు జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడుగా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ప్రభువా నీ దాసులు నాయన దేవా నీ శ్రేష్టమైన అభిషేకం కొరకు సిద్ధపడి ఉండగా ప్రభువా మీ ఆత్మతో నింపండి, అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా అగ్ని అభిషేకముతో నింపండి ప్రభువా. దేవా తుది శ్వాస విడిచేంత వరకు బల నమ్మకమైన మంచి దాసునిగా అనేక ఆత్మను రక్షించే సాధనంగా అయా నీ కొరకు ప్రభువా, అయా నీ కొరకే నాయన సజీవ యాగముగా సమర్పించబడి దేవా నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. శ్రేష్టమైన మీ అభిషేకంతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని అభిషేకిస్తున్న దైవజనులను బలపరచమని కోరుకుంటూ యేసు నామమును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మన పాటన మన చేతులు రెండు దేవుని తట్టు చాచి, ప్రభువా ఈ దినము మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ దినము ప్రభువా మీరు ఏర్పరిచిన దినము. దేవా మీ వాక్యలు రాయబడినట్లుగా స్వామి దేవా నాయన ప్రభు ఆకాశము నుండి దిగి వచ్చి దేవా నాయన మీ పరిశుద్ధమైన సన్నిధిని ప్రభువా భూలోకములో ఉన్నటువంటి మాతో కూడా మీరు ఉంచినందు కొరకే నీకు స్తోత్రము స్వామి. దేవా ప్రత్యేకించి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము స్వామి. దేవా నాయన ప్రభువా నా పని కొరకు ఎవరు వెళ్తారని ప్రభువా అయా సంభాషణ జరుగుతున్నప్పుడు దేవుని పరిశుద్ధములో ప్రభువైన ఆలయములో నింపబడినటువంటి స్థలములో దేవదూతలు ప్రభువానైన దిగుతూ వెళుతూ వస్తున్నటువంటి సమయములో దేవానైన ప్రభు పరిశుద్ధమైన ఆలయములో దేవానైన ప్రభు యెషయా అంటున్నాడు, ప్రభువా అయ్యా నేను నీ పని కొరకు వెళతాను, నన్ను పంపించమని సెలవిచ్చినట్లు ప్రభువా తండ్రి నాయన నీ పని కొరకై నశించుచున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి దేవానైన ప్రభువా నీకు వందనాలు స్వామి. అన్నిటిని ప్రభువానైనా విడిచిపెట్టి నీ కొరకు అభిషేకించబడ్డ కొరకై అనేకులను ప్రభు నశించుచున్న ఆత్మను రక్షించుట కొరకై తండ్రి నాయన ప్రభు నీ కుమారుడికి ఇచ్చిన ఆత్మల భారమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ పనిలో భాగముగా నాయన ఈ సభలలో ప్రభు నీ కుమారుడు ద్వారా ఈ దినమందు ప్రభు నేను అభిషేకము పొందుచున్నటువంటి ఈ స్థలములో ప్రభువా తండ్రి నీ కుమారుడు మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క దైవ చిత్తము ప్రభువా దేవాలైన మిగిలిన శాశ్వత జీవితములో నెరవేర్చబడుట కొరకై నీ ఆత్మను కలిగి ప్రభువా జీవించుట కొరకై స్వామి ఆ దినములో మేము చదువుతున్నట్లుగా దేవాలైన పెంతెకోస్తు పండుగ అయిపోయిన అనంతరము విద్య లేని పామరులైనప్పటికీ వాక్యమును బోధిస్తుండగా దేవానేకులు ప్రభు రమ్ము కొట్టుకొని పాపమును విడిచిపెట్టి దేవాలైన నీ కొరకై పట్టబడినట్లుగా నీ కుమారుని చిత్త ప్రకారం మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. మీ దైవజనులను ప్రభువా ఈ పని కొరకై మీరు సిద్ధపాటు చేసినందుకు కొరకై స్తోత్రము స్వామి. దేవాని హేమ్య గారిని నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిచర్య గొప్పది, ఈ భాగ్యము గొప్పది. అల్పులైన మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు. మీ సేవకుడిని కూడా బలపరిచి ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో వాడుకొని మహిమ పొందమని సమస్త ఘనత మీరు పొందమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి యేసయ్య, మీ యొక్క ఘనమైనటువంటి నామాన్ని బట్టి నా తండ్రి ఈ సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాము నాయన. మీ కొరకు వాడబడేటటువంటి పాత్రలో మమ్మల్ని ఎన్నుకొని మీ సన్నిధిలో నిరంతరము యాజకత్వాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో అన్నగారు నా తండ్రి అభిషేకింపబడుచుండగా మీ యొక్క ఆత్మను నా తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము మీ ప్రియుడు అని నా తండ్రి ఏ విధంగా యాకోబుని పిలిచారో అలాగే మేమందరము మీ ప్రియులుగా మీ సన్నిధిలో మీ వాక్యము ప్రచురము చేసేటటువంటి వారముగా నిరంతరము మీ కొరకు యుగ యుగములు సాక్షులముగా నిలబెట్టి మిమ్మల్ని మొదటగా గణపరుస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ స్తుతి యాగము చెల్లిస్తూ మీ సన్నిధిని ఇక్కడ దిప్పి నా తండ్రి మీ యొక్క మహిమకరమైనటువంటి సమయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నా. మీ దూత గణములతో ఇది సంతోషకరమైనటువంటి వార్త నా తండ్రి. ఈ వార్తను మేమందరము చాటి చెప్పాలా ఈ అభిషేకము చేయుచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ గణములతో నా తండ్రి మీరందరూ నా తండ్రి ఇక్కడ ఉంటున్నారండి. నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములయ్యా. ఈ యొక్క సమయములో మీరు మాతో ఉంటున్నారు, మేము మీలో ఉంటున్నామని నా తండ్రి వాక్యము సెలవిస్తుండగా మీ మాటలు మాలో ఉండాలని వాక్యము సెలవిస్తుండగా ఈ మాటలు బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ యొక్క క్రమమును నా తండ్రి జరిపిస్తున్నటువంటి నా తండ్రి అన్నగారు నా తండ్రి నెహ్మియా గారు దీవించండి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మహాపరిశుద్ధమైన ఆయన, ప్రేమ నమ్మకమైన దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాలములో ప్రభువా ఇదిగో ఇవన్నీ గొప్పదని ఎంచిన ప్రభువా నీకు వందనాలు. యథాసాల్మన్ గారిని ప్రభా ఈ దినం నుంచి సేవకుడు ప్రకటిస్తుండగా అభిషేకిస్తుండగా నీ జీవన దైత్యమని ప్రార్థిస్తున్నా, నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నా ప్రభా. పేతురు యోహాను ప్రభా ఇది ఇప్పటికీ నేను మనుషులు కూడా జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ధోనలు విడిచి వచ్చారు ప్రభా, సమస్యను విడిచి నేను అమ్మడించారు ప్రభా. మీ అందరూ విడిచి ఈ సన్నిధిలో అమ్మడిస్తుండగా అనేక తోడు ఒడిదుడుకు అనేక శ్రమలు ఇరుకులు వచ్చినప్పుడు నీ సేవ మరణాంతము నీ రాకడ పర్యంతం నమ్మకంగా చేస్తానికి మా ప్రారంభం ముగింపు సరిగా ఉండాలి. కృపతో బలపరచు. అభిషేకం చేస్తే నీ కుమారుడు కూడా బలపరిచి ఈ ప్రాగని పరిశుద్ధ నింపి నీ కుమారుడు బలపరచమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పటికీ ఒక 98 మందికి అభిషేకం ఇచ్చిన సేవకులుగా, అది మాతో ఉండే వాళ్ళకి 100 అయిపోయేది అందరికి ఇస్తే ఇవ్వకుండా అట్లా ఆపాను. ఎందుకంటే నాకు దేవుడు ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు, వాళ్ళిద్దరికీ అభిషేకం ఇస్తే 100 అవుతుందని ఆపాను. కానీ ఆ యాకోబు కంటే యాకోబు భలే మొండోడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు 3 ఏండ్లుగా మీరిస్తేనే అభిషేకం తీసుకుంటాడు నాయన, లేకపోతే లేదని ఆపుతూ వచ్చారు. నేను అనుకున్నాను దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందేమోనని ప్రార్థన చేసుకున్నాను, ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అనుకోకుండా ఎంతమంది దైవజనులు ఇక్కడికి వచ్చారో దేవుని కృప ఈ అన్నకు తోడయుడునుగాక. పౌలు విషయం ఒక మాట అంటాడు, ఇక నుండి అతడు నా నామమును భరించువాడని. అన్న సలమన్ అన్న గుర్తుపెట్టుకోవాలి. తెలిసి తెలియక నా విధేయతలు ఇప్పటి వరకు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే సేవకుడు ఎట్లా ఉండాలంటే మచ్చలేని జీవితం. ఏ క్షణాన ప్రభు చూసినా ప్రభు పిలిచిన ఒక మాట ఆయన చెప్పగలిగే విధంగా బ్రతకాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఒకవేళ చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక నీలోనైనా నాలోనైనా ఎవరిలోనైనా ఏసావు లాంటి లక్షణాలు ఉంటాయి. అవి సరి చేసుకొని ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో యాకోబులా బ్రతకాలి. అదే సేవ అంటే. ప్రేమ కలిగిన తండ్రి, మీరు గొప్ప దేవుడు, మాకు కృపకే అర్హత లేదయ్యా, కానీ కృప వెంబడి కృపనిచ్చారు. దేవదూతలకు లేని పరిచర్య మా అందరికీ ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు నాయనా. ఈ సమయంలో సాల్మన్ నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అన్నోళ్ళందరూ వేదిక నెక్కి
నిండు మనసుతో సాల్మన్ అన్నను దీవిస్తున్నారు. అల్పులలో అత్యల్పుడైన నాకు యాదికి తీర్చారు. నిండు మనసుతో ఈ సేవకుడిని అభిషేకిస్తున్నాను. లోకాన్ని లౌక్యాన్ని సంపాదించేవాడిగా కాక తన తనువును మీరు పిలవక మునిపే తన తలంపులలో నిత్యము మీరు నివసించి వేవేల ఆత్మలు నీ కొరకు గెలుచుకునేవాడిగా చేయండి. ఈ మంట నీ రాకడ వరకు అన్నలో మండుతూనే ఉండును గాక. తన హృదయము నీ కొరకు మండించండి. తను మండి అనేకులను మండించేవాడిగా చేయండి. తను ఆత్మతో నింపబడి అనేకులను నింపవాడిగా చేయండి. ఈ రాత్రి అగ్నిహోత్రుడైన దేవా, మా మధ్యన మీరు సంచరించండి. నీ కొరకు ఒక ఘనమైన పాత్రగా, నిన్ను సంతోషపెట్టే నాయకుడుగా, అనేకులను నీ కొరకు గెలుచుకునేవాడిగా, శ్రమైన కలతైన కన్నీళ్ళైన కలవరైన ఎన్నడూ తొలగిపోకుండా మరణం వరకు ఇదే పట్టుదల, ఇదే రోషం కలిగి నీ కొరకు బ్రతికే భాగ్యం అన్నకు మీరు దయచేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సేవకు రాకముందు ఖరీదైన జీవితాన్ని నేను జీవించాను. నా అంత ధనవంతుడు నేను చదువుకున్న స్కూల్లో ఎవరు లేరు. లగ్జరీ లైఫ్ నేను అనుభవించి ఎప్పుడైతే దేవుని సేవకు వచ్చానో నా జీవితం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులాడుతుంటుంది. నేను తిన్న రోజుల కంటే తినని రోజులు ఎక్కువ, నవ్విన రోజుల కంటే ఏడ్చిన రోజులు ఎక్కువ, నిద్రపోయిన రాత్రుల కంటే ఒంటరి గువ్వలాగా కన్నీళ్లతో గడిపిన రోజులు ఎక్కువ. సేవ కొరకు ప్రతిష్ఠించబడాలి అని తీర్మానం చేయగానే అవన్నీ నా కళ్ళ ముందు మెదులాడుతూ ఉన్నాయి. జీవ కిరీటం పొందుకోవాలంటే అన్న ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిందే. ముళ్ళ కిరీటం లేని వాడికి జీవ కిరీటం ఇవ్వలేడు దేవుడు. ఈ రాత్రి మనందరూ నిండు మనసుతో ప్రార్థన చేయాలి. సేవ అనే కాడిని తన భుజాన్ని ఎత్తుకుంటున్నాడు. దేవుని రాకడ వరకు దేవుని మహిమైశ్వర్యం ఈ అన్న మీద ఉండును గాక. దేవుని సంతోషపెట్టే సేవ ఈయన ద్వారా జరుగును గాక. రాజులు రాజ్యాలు కదిలిపోయే సేవ ఇతని మీద అభిషేకముగా ఉండును గాక. అలా జరుగును గాక. తండ్రి, మీరిచ్చిన ఆధిక్యత అధికారమును బట్టి ఎంతమంది దైవ సేవకుల సమక్షంలో ఈ అన్నను నీ కొరకు ప్రతిష్ఠిస్తుంది. శ్రమైన కలతైన కన్నీళ్ళైన కలవరమైన కన్నీళ్ళు ఎన్నడూ నిన్నుడి తొలగిపోకుండా కడదాకా నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. ఎన్నో పనులు చేసి ఆఖరిలో అందరు విశ్రాంతి కోరుకుంటాడు, రిటైర్డ్ కోరుకుంటాడు. కానీ తన విశ్రాంతి జీవితాన్ని నీతో గడపాలని కోరుకుంటున్నాడు. నీ కాడిని ఎత్తుకుంటున్న అన్నను మీ కొరకు ఒక బలమైన సాధనంగా, వేవేల ఆత్మలను గెలుచుకునే నాయకుడిగా, మనుషులకు ఎవ్వరికి లొంగక రోషముతో విరోధి అయిన సాతానుని తొక్కేవాడిగా, విరుచుకుపడేవాడిగా, పాతాళ శక్తులను అణగదొక్కే అభిషేకము ఈ రాత్రి నుంచి అన్న మీద నుంచి మీరు నడిపించమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మైక్ ఎట్లా పెట్టుకో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో సాల్మన్ అన్నని యేసయ్య సేవ కొరకు ప్రతిష్ఠించుచున్నాను. ఇప్పటి నుండి లౌక్యము సౌఖ్యమునకు లోబడక దైవ చిత్తమునకు లోబడే జీవితం ఈ అన్నకి కడదాక తోడయ్యుండను గాక. మీ నామంలో అభిషేకించండి. ఇక నుండి నీ కొరకు బ్రతికించున్నాయి. శోధనలైన శ్రమలైన నిన్ను విడిచిపోక బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నీ కొరకు అప్పగించుకున్న పౌలు లాంటి జీవితం ఎందరి సమక్షంలో అన్నకు మీరు దయచేయండి. ఇంతమంది దైవ సేవకుల దీవెన అన్న తలకు కిరీటముగా ఉంచి మీ కొరకు శేష జీవితం శ్రేష్టంగా బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటి నుండి సాల్మన్ అన్నను దేవుని సేవకుడిగా సంఘానికి, సమాజానికి ప్రకటన చేస్తున్నాను. అందరు చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపడతారు. మనుషులు ఎవ్వరికి మనం చప్పట్లు కొట్టకూడదు. ఏంటి సత్తుదెబ్బలు కొడతారు? గట్టిగా హల్లెలూయా. ఇక నుంచి దేవుని సేవకుడు గనక ఆయన పేరు పెట్టి ఎవరు పిలవకూడదు. చిన్నోడైనా పెద్దోడైనా సేవకుడే.
చాలా గౌరవంగా మాట్లాడాలి, పాస్టర్ గారని మాట్లాడాలి. నాకంటే చిన్నోడు, జూనియర్, మా ఇంట్లో వాడు, పల్లెలో వాడు, ఇవన్నీ మర్చిపోవాలి. ఎవరైనా ఇప్పటి నుంచి పాస్టర్ సాల్మన్ గారిగా దేవుని సేవలో ఇక నుంచి అన్న కొనసాగించబడును గాక. ఆ యాకోబు కంటే చెప్పేగా వీళ్ళిద్దరు బలే మొండోళ్ళు. నేను 3 సంవత్సరాలకు వద్దంటే నేనేం మొండోడు అంటే నాకంటే మొండోడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు సాధించారు. నేను నిండు మనసుతో దీవిస్తున్నాను. నాకంటే గొప్ప సేవ దేవుడి అన్న ద్వారా జరిగించాలి. అందరూ ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక కానుక పడతారు. ఇలాంటి అభిషేక కూటం రోజు కానుకలు పట్టవచ్చుగా, పట్టరా మీరు? పడతారుగా. ఇలాంటి అభిషేక కొంతమంది నన్ను ఒక చోట చెప్పా, నాకెళ్ళి కోపంగా చూసాడు ఆయన. ఏ అన్న నేను కానుకలు పట్టమన్నాడు. సరే నేను తీసుకెళ్తాను అని చెప్పా. ఏం చేస్తాం? ఇలాంటి అభిషేక కూటం రోజు మన కానుక దేవుని సేవకు ఉపయోగపడితే మనకి దీవెన. ఖర్చుల కోసం కాదు, మీకు దీవెన కోసం. సేవకులు ఒకళ్ళు పాట పాడతారు, కానుకలు పడతారు. ఆ తర్వాత ఒక సేవకులు ముగింపు ప్రార్థన చేస్తారు, ఇంకొక సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. దేవుని కృప మనందరికి తోడేను గాక. అప్పటిదాకా మీరందరూ ఇక్కడ నిలబడాల్సిందే. సేవకులందరూ పిల్లలు బాగా పాడగలిగిన అంతే కదా, బాగా పాడేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి అగలనయ్యా నీ ప్రేమకు, ఏమిచ్చి నీ రుణము తీర్చలేనయ్యా. ఏమి అగలనయ్యా నీ ప్రేమకు, ఏమిచ్చి నీ రుణము తీర్చలేనయ్యా. లేని ప్రేమను చూపించినావు, లేని ప్రేమను చూపించినావు. మమతానురాగా కురిపించినావు, మమతానురాగా కురిపించినావు. ఏమి అగలని నీ ప్రేమకు, నీ రుణము తీర్చలేనయ్యా.
పాస్టర్ గారు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున ఇంత గొప్ప పరిశుద్ధమైన కార్యక్రమాన్ని కనులారా చూడటం మనందరి యొక్క భాగ్యం. ఒక సేవకుడు సంఘం ఎదుట అభిషేకించటం సంఘానికి, గ్రామానికి ఆశీర్వాదం. చాలామంది ఎక్కడో మందిరాల్లో మరి అభిషేకం తీసుకుంటారు. మీ ఎదుటే అభిషేకించబడిన ఈ దైవజనుడుగా రేపటి నుంచి మరి తన సేవను ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలనైనా యేసయ్య, నీ అతి పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు నైనా. ఇదిగో ప్రభువా నైనా, నీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడారు నైనా. సాధువు కలిగినటువంటి మనస్తత్వము, ప్రేమించగలిగినటువంటి మనస్తత్వము, దేవునికి ఇవ్వగలిగినటువంటి మనస్తత్వము, అలాగే నా తండ్రి లోబడేటువంటి గుణము కలిగినటువంటి యాకోబుని మీరు ఎలాగ జీవించారో ప్రభువా, ఈరోజు నా అభిషిక్తుడైనటువంటి పాస్టర్ సాల్మన్ అన్నను ప్రభువా అనేక జనములకు ప్రభువా రక్షణ కలిగిస్తూ నా తండ్రి, రక్షింపబడిన వారికి నా తండ్రి పరలోక రాజ్య వారసత్వముని పుట్టకు నా ప్రభువా నీ కాడి మోయిటకు సిద్ధపడినటువంటి పాస్టర్ గారిని దీవించండి. నాయన సేవ అంటే సావు నా తండ్రి, సావుని ఇష్టపడినటువంటి వాడుగా నీ ముందర ప్రభువా మోకరించినటువంటి నీ దైవదాసుని పైన ప్రభువా నాయన నీ అభిషేకమును కుమరించండి నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి ప్రవచించేటువంటి వాడుగాను, అలాగే నా తండ్రి ఆత్మఫలములు పొందుకునేటువంటి వాడుగాను దీవించమని అడుగుతున్నాము నా తండ్రి. అభిషేకిస్తున్నటువంటి సమయంలో నా తండ్రి నైనా ఆకాశము నుంచి నా ప్రభువా పరిశుద్ధాత్ముడిగా పావురు వలె కుమరించబడినటువంటి ఆత్మను కుమరించమని మొదటి రోజు నైనా నీకు ఇష్టమైనది గాను నైనా నీవు నా తండ్రి నైనా కార్యములు చేయగలిగినది గాను ఈ యొక్క కూటమును జరిపించి ఉన్నారు. మిగతా 2 రోజులు ప్రభువా నీ ఆత్మాభిషేకంతో జరిపించుకొని మీరు మాత్రమే మహిమను పొందుకోమని, మరి ముఖ్యంగా నిపక్షంగా నిలబడినటువంటి నా తండ్రి నెహెమీయాకు మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఆదరించాలి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని మహిమ ఐశ్వర్యము కూడిన మనందరికీ ఈరోజు దేవునిచే అభిషేకించబడిన సాల్మన్ పాస్టర్ గారికి, సంఘానికి మిగిలిన 2 రోజుల సభలకు తోడై అన్నింటి అత్యధిక జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి. మరి ఈరోజు అభిషేకం నిమిత్తమై కొంత సమయం లేట్ అయింది. రేపటి కాల సమయంలో ఎంత త్వరగా ప్రార్థన కూడిక ముగించబడుతుంది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగునని కొట్టి చెరుకూరు మండల పాస్టర్ ఫెలోషిప్స్ వారి యొక్క సేవకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మాతో కలిసి పరిచర్యలో మరి ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులు టిఐటిసి బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ కొరకై ప్రేమ విందు సిద్ధపరిచి ఉంది. దయచేసి అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళండి. రేపు మరలా వచ్చేటప్పుడు మీతో కలిసి 2 తీసుకొని రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంతటితో ప్రార్థన కూడిక ఈ యొక్క మొదటి రోజు సువార్త సభ ముగించడం జరిగింది. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. సేవకులందరికీ